ఆయన నామాన్ని సన్నతిస్తూ ప్రియ సహోదరి మార్తమక్క గారిని బట్టి వారి కుటుంబ సభ్యుని బట్టి అలాగే ప్రియ తమ్ముడు మహేంద్రాన్ని బట్టి చేరి వచ్చిన సంఘ బిడ్డలందరిని బట్టి ప్రభునామాన్ని మనసారా స్తుతిస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలోంచి ఈ రాత్రి కొన్ని శ్రేష్టమైన విషయాలు మనమందరం వినబోతూ ఉన్నాము. ఎన్నో అద్భుతమైన విషయాలు ప్రభు మనందరి కోసం బైబిల్ గ్రంథంలో రాసిపెట్టి ఉంచాడు. బైబిల్లో ఎన్ని శ్రేష్టమైన విషయాలు ఉన్నాయో, ఒక తల్లిగా ఏ విధంగా ఇంట్లో ఉండాలో బైబిల్లో రాయబడింది. ఒక తండ్రి ఏ విధంగా కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్ళాలో బైబిల్లో రాయబడింది. కడుపు పుట్టిన బిడ్డగా, కొడుకుగా, కూతురుగా ఏ రీతిగా ఉంటే కుటుంబం బాగుపడిద్దో బైబిల్లో రాయబడింది. కొన్నిసార్లు చెప్పశక్యం కాని దుఃఖం జీవితాన్ని ఆవరించినప్పుడు, చెప్పశక్యం కాని కన్నీళ్ళు కుటుంబాన్ని ఆవరించినప్పుడు, ఏం చేయాలో పాలుపోని స్థితి ఒక్కసారిగా ముట్టడి వేసినప్పుడు, అర్థం కాని పరిస్థితి, అర్థం కాని స్థితిగతులు ఒక్కసారిగా ఆవరించినప్పుడు, ఏ స్థితిలో ఉన్నామో అర్థం కాని అయోమయ స్థితిలో బ్రతుకు కొట్టుమిట్టాడుతున్నప్పుడు దాంట్లోంచి ఏ రీతిగా బయటికి రావాలో బైబిల్లో రాయబడింది. ఒక శ్రమ రావడానికి దేవుని చిత్తం ఏమైందో బైబిల్లో రాయబడింది. ఒక పరిస్థితి అనుమతించబడ్డానికి దేవుని యొక్క ఉద్దేశం ఏమైందో బైబిల్లో రాయబడింది. బైబిల్లో ఎన్ని అద్భుతమైన విషయాలు దేవుడు మనందరి కోసం రాసిపెట్టి ఉంచాడో, ఒకటి కాదు రెండు కాదు, చాలా అద్భుతమైన విషయాలు బైబిల్లో రాసిపెట్టి ఉంచాడు. అయితే బైబిల్ని మనం చాలా జాగ్రత్తగా చదవాలి. చాలామంది వేళ వాక్యం ఇంట్లోనే ఉండి తెలియకుండానే మానసిక క్షోభకు గురయ్యే వాళ్ళు లేకపోలేదు. అయితే వాళ్ళు అవ్వడానికి కారణం ఏంటంటే, మెడిసిన్ ఇంట్లోనే ఉంది కానీ దాన్ని తీసుకోవడం చేతగాక, వచ్చిన పరిస్థితులకు ఎదురవుతున్నటువంటి కన్నీటి కాలువలు దాటలేక తల్లడిల్లిపోతూ చెప్పశక్యం కాని దుఃఖంతో కుమిలిపోయే ప్రతి మనిషి జీవితానికి వారి హృదయాన్ని బలపరిచి ధైర్యపరిచి తిరిగి తన సన్నిధిలో నిలవబెట్టేది దేవుని యొక్క వాక్యమే. ఇంత గొప్ప జ్ఞాన గ్రంథాన్ని, ఇంత గొప్ప దివ్య గ్రంథాన్ని కలిగి ఉన్న మనమందరం ఎంత ధన్యులమో. కాకపోతే శోచనీయమైన హాస్యాస్పదమైన సంగతి ఏంటంటే, బైబిల్ మన చేతిలోనే ఇంట్లో అలమరలో తప్ప గుండెల్లోకి మాత్రం ఇంకా రాలా. ఇది రేపొద్దున ప్రతి క్రైస్తవుడు దేవుని కాడ ఉత్తర్వు చెప్పాల్సిందే, సమాధానం ఇవ్వాల్సిందే. రాజుల చరిత్ర హిస్టారికల్గా, ఈరోజు కూడా ఆర్కియాలజికల్గా ఎన్నో సంగతులు బైబిల్లో వ్రాయబడిన శ్రేష్టమైన సంగతులు ఎన్నో కళ్ళకు కట్టినట్లుగా సాక్ష్యపు ఆధారాలతో ఎన్నో సంగతులు ఉన్నాయి. మెట్టుకు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, రై ఎందుకు లేచా, కూర్చోబో, బయటికి వెళ్తా. ఇప్పుడు బయటికి ఎదురా రై, నువ్వు తొందర రావాలా, బయటకు పోతానంట పిల్లోడు. స్తోత్రం గట్టిగా గట్టిగా ఎవరైనా లేచారో ఉందే వాళ్ళకి బయటకు, జాగ్రత్త, త్వరగా కూర్చోవాలమ్మా. ఎన్నో సంగతులు, ఎన్నో అద్భుతమైన విషయాలు ప్రభు మన కోసం రాసిపెట్టి ఉంచాడు. మనకు కూడా కొన్ని విషయాల్లో ప్రార్థనకు వెళ్తూ ఉంటాం కానీ కొన్ని సందర్భాలు మనకు అర్థం కావు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో, ఈ శ్రమ ఎందుకు వచ్చిందో, ఈ కన్నీళ్ళు ఎందుకు వచ్చాయో, ఈ స్థితి నా జీవితానికి రావడానికి కారణం ఏంటో అని చెప్పేసి ఆలోచనలోకి వెళ్ళరు. కానీ దాన్ని బట్టి మాత్రం దేవుడు కూడా మా విషయంలో మౌనం అయిపోయాడేమో, దేవుడు కూడా మా విషయంలో ఏమీ ప్రత్యుత్తరం ఇవ్వలేదు, దేవుడు కూడా ఏందో మా పట్ల చిన్నచూపు చూస్తున్నాడు, దేవుడు కూడా మా పట్ల ఏందో అసలు కనికరం ఉంచట్లేదు, దేవుడు కూడా న్యాయం లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఆ పిల్లల్ని కూర్చోబెట్టండి మా కాసేపు.
మీరు కదులుతూ ఉంటే మీకు రావాల్సిన శ్రేష్టమైన వాక్యపు వర్షం పక్కకి వెళ్ళిపోద్ది. తీవ్ర స్థాయిలో నష్టపోయినట్టే. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఎన్నో విషయాలు, ఎందుకు దేవుడు మా పట్ల చిన్న చూపు చూస్తున్నాడు, అసలు మా పట్ల ఆయన ఏమనుకుంటున్నాడు, ఈ దెబ్బలేంటో, ఈ పరిస్థితి ఏంటో, ఇంట్లో పరిస్థితులు ఏంటో, చేతిలో రూపాయి లేక తలడిల్లిపోయే పరిస్థితి ఏంటో, అసలు ఆయన ఉద్దేశం ఏంటో, మమ్మల్ని ఎందుకు ఇలా వదిలేసాడు, అసలు ఆయన మాతో ఉన్నాడా లేడని చెప్పేసి ఒక్కోసారి మనసంతా క్షోభ గురైపోతూ ఉంటుంది. ఏందో నా జీవితం లాగా అయిపోయింది, అసలు బతకాలనిపించట్లేదని చెప్పేసి కొంతమంది వాపోతూ వేదనకరమైన మాటలను పదే పదే అందరి మధ్య మాట్లాడుతూ ఒంటరిగా ఉన్నప్పుడు కన్నీళ్లు విడుస్తూ ఉంటారు. ఈ రాత్రి వారికి అందరికీ సమాధానం కలుగునుగాక. గట్టిగా ఆమేన్. నిజంగా దేవుడు మహీంద్ర పట్ల అద్భుతమైన కార్యం చేశాడు. ఆ రోజు మరి ఫోన్ చేశారు నాకు, చాలామంది ఫోన్ చేశారు, ఇలాగా హాస్పిటల్లో ఉన్నారు, ఇలా పరిస్థితి, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమంటే ప్రార్థన చేశాము. వెంటనే నాకైతే వచ్చిన ప్రేరేపణ, ఈ ప్రమాదంలోంచి దేవుడు తప్పకుండా ఆ బిడ్డను కాపాడుతాడు, ధైర్యంగా ఉండండి. అక్క వాళ్ళు నాతో మాట్లాడినప్పుడు, ధైర్యంగా ఉండమ్మా, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు, మీరు చింతపడమాకండి, ప్రార్థన చేద్దామని జ్ఞాపకం చేశాం. అయితే దైవ సేవకులు ఎంతోమంది చాలా చక్కగా, దైవ సేవకులందరి ప్రార్థన, నిజంగా ప్రార్థించిన దైవ సేవకులందరినీ దేవుడు దీవించునుగాక. ఎందుకంటే దైవ సేవకులందరి ప్రార్థన ఉండాల్సిందే. 5 వేళ్ళు ఉంటే 5 వేళ్ళు పనిచేసినప్పుడే ఏ పనైనా బలంగా జరుగుతుంది. అందరి ప్రార్థనే ఈ కుటుంబంలో క్షేమాన్ని తెచ్చిపెట్టింది. చెప్పకూడదాం గట్టిగా ఒకసారి. హల్లెలూయా. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏంటి దేవుడు మన జీవితంలో కొన్ని సందర్భాల్లో మౌనం అవుతాడా? ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన తలంపు ఏంటి? దేవుడు అసలు శ్రమలకు ఎందుకు మనల్ని అప్పచెప్తాడు? ఆయన ఏం చేయదలుచుకున్నాడు? ఆయన ఆలోచన ఏంటి? ఈ విషయాల మీద ఈ రాత్రి కొన్ని విషయాలు మీ అందరికీ తెలియజేసి త్వరగా నా మాటలు ముగించడానికి సిద్ధపడుతూ ఉన్నాను. స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి. సమస్త ఏ స్థితికైనా, ఏ పరిస్థితికైనా, ఏ శ్రమకైనా చక్కని సమాధానం ప్రత్యుత్తరం ఇచ్చే దేవుని వాక్యం మన చేతిలో ఉంది. హల్లెలూయా. మంచిది, పరిశుద్ధ గ్రంథంలోకి వెళదాం ఇక ఆలస్యం చేయకుండా. దేవుని యొక్క వాక్యంలో మనమందరం ఈరోజు చదువుకోవాల్సిన అద్భుతమైన మాట, యోబు గ్రంథం 34వ అధ్యాయం. దయచేసి తీసి పెట్టుకుందాం. దయచేసి యోబు గ్రంథం 34వ అధ్యాయం. పదవ వచనాన్ని చదువుకుందాం. విజ్ఞానము గల మనుష్యులారా, నా మాట ఆలకించండి. దేవుడు అన్యాయము చేయుట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం. అలాగే 12వ వచనం కూడా చదువుమా. దేవుడు ఏ మాత్రము దుష్కార్యము చేయుడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. స్తోత్రం. చాలా అద్భుతమైన మాట, మనందరికీ అవసరమైన మాట, దీవెనకరమైన మాట. జాగ్రత్తగా పట్టుకుందాం ఈ రోజున. దేవుని యొక్క వాక్యం మనతో చాలా స్పష్టంగా సూటిగా మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన వచనం ఇది. ఈ 10వ వచనాన్ని చూడండి. విజ్ఞానము గల మనుష్యులారా, నా మాట ఆలకించండి. బాగా ఆలోచన చేసి చదువుకొని ఎన్నో విషయాల మీద ఆలోచన చేస్తూ ముందుకు సాగిపోయేటువంటి ఓ మనుషులారా, నా మాట ఒక్కసారి ఆలకించండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది వాక్యం. అక్కడ ఎలీహు అనేటువంటి ఆయన ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నా అంటే, దేవుడు అన్యాయము చేయుట అసంభవం. ఈ మాట అండర్లైన్ చేసుకొని ఈవేళ తేదీ వేసి పెట్టుకోండి. ఈ మాట అండర్లైన్ చేసుకొని ఈవేళ తేదీ వేసి పెట్టుకోండి. దేవుడు అన్యాయము చేయుట, అందరూ ఒకసారి పలకండి. దేవుడు అన్యాయము చేయుట అసంభవం. మరొకసారి, దేవుడు అన్యాయము చేయుట అసంభవం. ఖచ్చితంగా, ఇంక అందులో చచ్చు లేదు.
అక్కడ రాయబడిన మాట, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం. ఆయన అన్యాయము చేసేటువంటి దేవుడు మాత్రం ఏమాత్రము కాదని లేఖనం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31 వచనాన్ని చదవండి ఒకసారిను. ద్వితీయోపదేశకాండం 4:31 చదవండి. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయుడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోయే దేవుడు కాడు. స్తోత్రం. చాలా అద్భుతమైన మాట, చాలా గొప్పదైన మాట. ఆయన కనికరం గల దేవుడు. ఆయన నిన్ను చెయ్యి విడువడు. ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు కాడు. ఏమాత్రం నిన్ను నాశనమునకు అప్పగింపడు. చాలా అద్భుతమైన వాగ్దానం ఇది. చాలా కనికరం గల దేవుడు ఆయన, విడువని దేవుడు ఆయన. అమ్మ కూడా కొన్నిసార్లు మనల్ని మర్చిపోవచ్చు, నాన్న కూడా మర్చిపోవచ్చు, కడుపుకు పుట్టిన బిడ్డలు కూడా జన్మనిచ్చిన అమ్మా నాన్నను మర్చిపోవచ్చు. మేలు పొందుకున్నటువంటి, నీ ద్వారా మేలు పొందుకున్నటువంటి బంధుమిత్రులు, కూర్చో అడుబాని అమ్మ అవును అటుబాండి. జన్మనిచ్చినటువంటి అమ్మా నాన్న మర్చిపోతారేమో, కడుపుకు పుట్టిన బిడ్డలు మర్చిపోతారేమో, నీ ద్వారా మేలు పొందుకున్నటువంటి బంధువులైన వారు, అయిపోయిన వాళ్ళు మర్చిపోతారేమో, కానీ అరచేతుల్లో చెక్కుకొని నాసికారంధ్రంలో ప్రాణాన్ని పోసిన దేవుడు మాత్రం మర్చిపోయే దేవుడు కాడు. ఇది శ్వాస విడిచేంత వరకు మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో రాయబడిందమ్మా, పిండమై ఉండగానే ఆయన కన్నులు నన్ను చూచెను అని బైబిల్లో రాయబడింది. తరువాత ఈ పిండాన్ని దేవుడు కాపాడుకుంటూ వచ్చి భూమి మీద జీవితాన్ని అనుగ్రహించి గడిచిన కాలమంతా కాపాడుకుంటూ వచ్చి ముదిము వచ్చు వరకు నేను మిమ్మును ఎత్తుకొని వాడును సెలవిచ్చాడు. అంటే ఓ విధంగా చెప్పాలంటే పిండమై ఉండగానే కాపుదల, భూమి మీద ఉన్నంతకాలం కాపుదల. అంతెందుకు, గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని అని చెప్పేసి మాట్లాడాడు ప్రభు. అంతేకాదు, ఈ తనువు చాలించిన పిదప తన దూతలను పంపి తిరిగి తన సన్నిధికి తీసుకుపోగల సమర్థుడైన వాడు మన ప్రభు అయిన క్రీస్తు. అంత గొప్ప దేవుడు, అంత ప్రేమామూర్తి, అంత జగద్రక్షకుడైన క్రీస్తునాథుడు అన్యాయం చేయుట అసంభవం. అన్యాయం చేయుట అసంభవం. ఈ మాట చాలా జాగ్రత్త పట్టుకోవాలి. మరేంటి శ్రమలేంటి, మరేంటి కష్టాలేంటి, మరేంటి సంగతులేంటి, ఏంటి దేవుడు ఇలాగన ఎందుకు మమ్మల్ని ఈ విధంగా దీనికి అప్పచెప్పేస్తున్నాడు? దెబ్బమ్మటి దెబ్బ. ఇది కోలుకునేసరికి ఇంకోటి పడుతుంది, ఇది కోలుకునేసరికి ఇంకోటి పడుతుంది. ఏదో కొంచెం ఊపిరి పీల్చుకుని అనుకున్నాము, మళ్ళా శ్వాస పీల్చుకోలేనంతటువంటి దెబ్బ తగిలిందే, ఏంటి సంగతి అని చెప్పేసి ఆలోచన చేస్తే ఒక్కోసారి మనం కూడా వాపోతూ ఉంటాం. ఇంక ఈలోగా మన పెద్దవాళ్ళు ఉంటారు, శాస్త్రులు, పండితులు. వీళ్ళు కూడా ఆనాటి శాస్త్రులు పరిశీలము, కానీ ఇక్కడ పరిశీలు చాలామంది ఉంటారు. ఇక్కడే కాదు, ప్రతి చోట పరిశైలి తీగ అల్లుకుపోతూ ఉంది. ఏమోరా, నేను ఆ రోజు చెప్తే విన్నావా? అసలు దర్వాజా ఆ పక్క పెట్టమంటే ఈ పక్క పెట్టావు, కిటికీ అడి తిప్పమంటే ఇటు తిప్పి పెట్టావు, అందుకే నీ దెబ్బలు తగులుతున్నాయి, బుద్ధిహీనం కాబట్టి నేను చెప్తే విన్నావంటరా. ఆయన ఇటు అంటారు, వాకిలి పెట్టుకుని ఉత్తరం పక్క నడవాలి కానీ చెప్పేటువంటి మిడిమిడి జ్ఞానంతో, అర్ధ జ్ఞానంతో మాట్లాడేటువంటి అడవి మేళాలు లేకపోలేదు. వాళ్ళకు మారు మనసు కలుగును గాక. గట్టిగా చెప్పట్లేదు ఏంటో మరి. బైబిల్ సెలవిచ్చేటువంటి శ్రేష్టమైన వాగ్దానాన్ని పక్కన పడదలోసి ఏవేవో చెప్తూ ఉంటారు. అయినా నేను చెప్తానే ఉన్నా, రోజు ప్రయాణం అయ్యేటప్పుడు ముసలిది ముండమోపుది ఎదురొస్తుందిరా పావుద్దురు అంటే వీడు అన్నాడా నా మాట అని చెప్పేటువంటి అడవి మేళాలు కొన్ని. వాళ్ళకు కూడా మారు మనసు కలుగును గాక. గట్టిగా చెప్పండి. నా కుటుంబంగా స్వతంత్రించి నేను మాట్లాడుతున్నా, తప్పుగా అర్థం చేసుకోవాల్సిన పని ఏమిలే. దేవుని ఉద్దేశం ఒకటి ఉంది. పెద్ద ఆయన ఎవరు రాశారో పేరే తెలియదు, కానీ ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమనే మాట. దాన్ని మళ్ళా దేవుని యొక్క వాక్యపు కొలతలోనే చూడాలి, కానీ నీ కంటికి నచ్చినట్టుగా పాడడానికి వీలు, నీ మనసుకు తోచినట్టుగా దాన్ని పాడడానికి, నీ మనసుకు తోచినట్టుగా అన్వయించుకోవడానికి వీళ్ళే.
ప్రతిదాన్ని వాక్యపు వెలుగులో, వాక్యపు కొడతలో చూడాలి, వాక్యపు ఫ్రేములో చూడాలి. ఏంటి పరిస్థితి, దీని వెనకాల ఉద్దేశం ఏమై ఉండొచ్చో. దేవుడు అన్యాయం చేయడం అసంభవం. మరి ఏంటి పరిస్థితులు, ఏంటి కష్టాలేంటి, కన్నీళ్ళేంటి? చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం పట్టుకోవాలి. దేవుడు అన్యాయం అయితే చేయుడు, కానీ కొన్నిసార్లు మనలో దోషం పెరిగిపోయినప్పుడు దేవుడు కొన్నిసార్లు కొన్ని పరిస్థితులకు అప్పచెపుతాడన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఏం పెరిగినప్పుడు? పలకట్లా. మనలో దోషం పెరిగిపోయినప్పుడు కొన్ని పరిస్థితులకు దేవుడు అప్పచెపుతాడని బైబిల్లో రాయబడింది. ఎక్కడుంది ఆ మాట అంటారేమో. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం ప్రారంభ వచనం చదవండి ఒకసారిను. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం ప్రారంభ వచనం. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించిన. ఎన్నేండ్లట? 7 సంవత్సరాలు శత్రువు చేతికి అప్పగించాట. ఎందుకు అప్పగించాడు చెప్పట్లా. ఎందుకు అప్పగించాడు? యెహోవా దృష్టికి దోషులైనందున అని రాయబడింది. అంటే దేవుని దృష్టికి దోషులైనప్పుడు దేవుడు కూడా కొన్ని పరిస్థితులకు అప్పచెబుతాడని లేఖనం మనతో చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. బైబిల్లో ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 2:17 చూడండి ఒకసారి మీరు అంతా కూడాను త్వరగా. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధను కలుగు చేసుకొంటివి. అద్భుతమైన మాట. దోషులైనప్పుడు శత్రువులకు అప్పగించినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది. అసలు బాధ రావడానికి హేతు ఎవరయ్యా అంటే, కారణం ఎవరయ్యా అంటే, దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపిస్తూ ఉండగా, ఆయన తిన్నని మార్గంలో, చక్కని మార్గంలో, శ్రేష్టమైన దివ్య మార్గంలో ప్రభువు నిన్ను నడిపిస్తూ ఉండగా ఆయనను నీవు విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధను కలుగ చేసుకుంటేవని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. దేవుణ్ణి మనం కొన్నిసార్లు విసర్జిస్తాం, అంటే పట్టి పట్టనట్టు ఉంటాం. కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క వాక్యాన్ని మనం ఉల్లంఘిస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో అసలు దేవుడు అనే మాటను పక్కన పడద్రోసి మన మనసుకు తోచినట్టుగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. ఎక్కువ శాతం దేవుని యొక్క విషయాన్ని, దేవుని నడిపింపును, దేవుని ఉద్దేశం, దేవుని తలంపులు ఎంతగా మన దగ్గరకు తీసుకొస్తాడో దేవుడు, కొన్ని సందర్భాల్లో అంతగా వాటిని పక్కన పడద్రోసి మన మనసుకు నచ్చినట్టుగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సందర్భాలు లైవ్లో నేను చూసిన సంఘటనలు, చాలాసార్లు నేను కూడా కొన్ని పరిస్థితులు చూసినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్న ఘడియలు నాకు జ్ఞాపకం ఉన్నాయి. 2 మనుషులు ఇంట్లో చెప్పాడంట, నేను బయటికి వెళ్ళి వస్తాను, ఇప్పుడే వస్తానని చెప్పి 2 కలిసి, ఆ అబ్బాయి ఇంకొక అబ్బాయి కలిసి ఇట్లా బాగా వాళ్ళ ఆలోచన విషయంలో, అతనితో ఉన్నటువంటి స్నేహితుడు బాగా సారాయి తాగే మనిషి. ఎంతగా తాగుతాడంటే తూలి పడిపోయేంతగా తాగేటువంటి మనిషి. ఈ పిల్లాడికి ఆ పెద్ద ఆయనతో మరి ఎందుకు సహవాసం కుదిరిందో అతనితో సహవాసం పెట్టాడు. 2 కలిసి, అప్పుడు వైద్యంలో మందు లేదు, అంటే వైద్యంలో మందు అమ్మితే కేసు అనమాట. కొప్పరిపాడు వెళ్ళారు పాపం. కొప్పరిపాడు వెళితే కొప్పరిపాడు నుంచి మరి ఎంత తాగారో ఏమో తెలియదు, కానీ బండి మీద వస్తూ ఉన్నారు. పెట్రోల్ కొట్టుకొని పోదావరా అని చెప్పేసి ఆలోచన చేశారు వాళ్ళిద్దరు. సరే అని చెప్పేసి ముందుకెళ్ళిన తర్వాత వాళ్ళు అలా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు వెనపక్క పెద్ద లారీ వస్తుందంట. చూసుకోలే వాళ్ళు. ఇక అప్పటికే బండి ఇలా 2 తోలుతూ ఉన్నారు, ఇలా తోలుతూ ఉంది. వెనపక్క నుంచి బండి ఒక లారీ కొంచెం ఒక దరెమ్మట ఒక ఏదో మేకులాంటి అది తగిలితే, రాడు తగిలితే వెనకున్నాడు దూకి అవతల పడితే, ముందు నడిపే పిల్లాడేమో టైర్ కింద పడిపోయాడు. టైర్ కింద ఇది సండే రోజు అనుకుంటా జరిగింది, ఆదివారం పూట జరిగింది.
ఇక తీరా తను తీయబోయేసరికి ఎలా ఉన్నాడంటే చలపారుతో తీసి ఒక ప్యాక్ చేసి తీసుకెళ్ళినటువంటి గడియ వైద్యంలో జ్ఞాపకం ఉంది నాకు. నా అభిమతం ఏంటంటే, నేను చెప్పదలుచుకున్న సంగతి ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని, దేవుడు నీకు ఇచ్చిన శ్రేష్టమైనటువంటి ఈ ఆయువుని చేతులారా మనం ఒక్కోసారి పాడు చేసుకుంటాం. ఒక్కోసారి వినం మనం, ఒక్కోసారి కాళ్ళు గడ్డాలు పట్టుకొని మా బాబాయ్ మా నాన్న అని చెప్పేసి కూర్చోబెట్టి హితవు తెలియజేసిన, మంచి బోధ తెలియజేసిన వినం. ఒక్కోసారి మా నాన్న చాలా ఇష్టం. మా నాన్న అంటే మా నాన్నతో కూర్చోబెట్టుకుని ఇంచుమించు 7 ఏళ్ల క్రితం నుంచే, నాన్న నేను కారు డ్రైవ్ చేస్తా, ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా నాతో పాటు నువ్వు నాన్న, ఈ పక్క సీట్ నీది నాన్న, నా మాటినయ్యా, నేను ప్రభులోకి వచ్చాను కదా 2005లో నా బాప్తిజం, నా మాట నాన్న, నా పక్క సీట్లో నువ్వు కూర్చో, నేను కారు నడుపుతాను. పిల్లలు ఎవరైనా వస్తే వెనక సీట్లో కూర్చుంటారు. ఎక్కడికి వెళ్ళినా ఫలానా ఎజ్రా పాస్టర్ గారు నాన్నగారంటే, నేను అక్కడ కూర్చుంటా, నువ్వు అక్కడ కూర్చుంటావు నాన్న, ఈ పక్క సీట్లో కూర్చోని చెప్పేసి 2 చేతులు పట్టుకొని కన్నీళ్ళు పెట్టుకొని చెప్పాము మా నాన్నగారికి. ఎంతగా అంటే ఇక నా కళ్ళ నిండా నీళ్ళు వచ్చిన సంగతి ఆయన కూడా చూశాడు. చేతులారా చేసుకున్న పని ఏమాత్రం ఇంత కూడా సారా దాగే విషయం ఇంత కూడా తగ్గకుండా, చెప్తున్నా వినకుండా తీరా పీక్లోకి వచ్చేసరికి అంత అయిపోయే పరిస్థితిలో రిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. పోయిన సంవత్సరం ఎంత బాధపడ్డానో, ఎంత కన్నీళ్ళు వచ్చాయో. నేను ఏడుస్తూ ఉంటే చూస్తూ ఉన్నాడు. నాన్న నాకు ఒక మాట, ఏంది నాన్న ఇట్లా చేసుకున్నావు, ఏంది నాన్న చెప్తే, నేను ఏడుస్తూ ఉంటే ఏం కాదులే అంటున్నాడు. కానీ ఇక ఏముంది, గొంతుకి ఒక పైప్ వేశారు లోపల, గొంతుకి ఊపిరి ఆడకపోతే ఇక్కడ ఒక పైప్ వేశారు, శ్వాస పీల్చుకోవడం కష్టమైతే ఇక్కడ ఒక పైప్ వేశారు. దాన్ని చూడడానికి కూడా బాధ అనిపించింది. వీడియో తీసి పెట్టుకుని ఆయన బాగయ్యాక ఇంటికి వస్తే నీకు మళ్ళీ చూపిస్తా అని చెప్పేసి కావాలనే వీడియో తీసి పెట్టాను. కానీ ఆయన ఇంటికి రాలా. ఇందులో నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, అయ్యలారా, నా అక్క చెల్లారా, ప్రతి మనిషి పట్ల దేవుని సంకల్పం ఒకటి ఉందమ్మా. మన ఇంట్లో ప్రతి మనిషి పట్ల దేవుని నడిపించే విధానం ఒకటి ఉందయ్యా. దేవుని నడిపించే విషయంలో, దేవుని బలపరిచే విషయంలో, దేవుడు నీకు కుటుంబాన్ని, నీకు భార్య, నీకు పిల్లల్ని, నీకు సంసార జీవితాన్ని దేవుడు నీకు అప్పగించాడు. జాగ్రత్తగా నడువు, జాగ్రత్తగా కొనసాగు, నీ జీవితాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకుని వెళ్ళు. నీ వివిధంగా ఉండాలని చెప్పేసి ఆయనే శ్రేష్టమైన మార్గం నడిపించుకుంటూ వెళుతూ ఉంటే ఒక్కోసారి నువ్వే మార్గాన్ని విడిచిపెట్టి వెళుతూ ఉంటావు. ఒక్కోసారి ప్రార్థనకు వెళ్ళాలి కానీ ఎంతగా ఉండకూడదు అబ్బాయి. కొంతమంది అనే మాట, ప్రార్థనకు వెళ్ళాలి కానీ ఎంతగా అమ్మో ఇంత కష్టమయ్యా, నేనైతే ఉండలేనయ్యా. మరి ఏం చేస్తావేంటి? ఏదో కాసేపు ప్రేయర్లో ఉంటా, మళ్ళీ ఎప్పుడు నేను మందుకు వెళ్తా. నా ఉద్దేశం ఏంటంటే, 2 కిడ్నీలు పోయాక మంచం మీద నువ్వు పడేటువంటి యాతన ఎలా ఉంటుందో ట్రైల్ వెళ్ళి చూసిరా. రిమ్స్ హాస్పిటల్లో డయాలసిస్ పెట్టిన వారిని వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. 2 కిడ్నీలు పోయినోడు ఎలా ఉంటాడో తెలుసా? ముఖం ఉబ్బిపోయి వాళ్ళంతా నీరు వచ్చేసి భయంకరంగా కనపడుతూ ఉంటాడు. ఇవన్నీ చెప్పి మిమ్మల్ని భయపెట్టాను కాదు, కానీ మంచి నడక దేవుడు నీకు నేర్పిస్తే, మంచి ఆయువు దేవుడు నీకు ఇస్తే, శ్రేష్టమైన నడిపింపు. రై కూర్చో యాడికి ఇట్రా కూర్చో వెళుతున్నా అంట పోటు కూర్చోరా కొట్టలేరా గుడ్లు అట్టున్నాయో. ఇటు తిరుగు, నాకెళ్ళి తిరుగు. మంచివాడు అమ్మయుడు. మన గోవాళ్ళు నిజంగా ఎట్టా అంటే ఇంత మంచివాడు లేడు. చెప్పకుండా అడుగు అట్టు కూర్చున్నాడు. వీడి చదువు ఈ సంవత్సరం ఫస్ట్లో వచ్చును గాక, గొప్ప ర్యాంకు సంపాదించుకుని గాక, అసలు ఇటు కలెక్టర్ అవును గాక, లేకపోతే షావుకన్నా ఒత్తుడు గాక. ఆమె చెప్దాం గట్టిగా వెళ్తున్నాడు వాడు ఆడుకో. మరి మంచివాడు, చెప్పిన మాట నీ పిల్లాడు. దేవుడు నీకు మంచి ఆయుష్కాలం ఇచ్చి, మంచి ఆరోగ్యం ఇచ్చి, చక్కని పిల్లల్ని నీ ఇంట్లో ఉంటే, నీ చేతులారా చేతికొచ్చిన డబ్బులు ఎన్ని తగలబెట్టుంటామో తాగుడికి, చేతికొచ్చిన డబ్బులు ఎన్ని నేలపాలు చేస్తుంటామో, చేతికొచ్చిన డబ్బులు ఎన్ని పాడు చేస్తుంటామో, దేవుడు చక్కని మార్గంలో నడిపిస్తూ ఉంటే ఆయన్ని విసర్జించి నా ఇష్టం, నేను అట్టని బతుకుతా, నా ఇష్టం అనేటువంటి ఆలోచనలోనే కాపురాలే పోయినాయా, పిల్లలే పాడైపోయారా, జీవితాలు నవ్వులు పాలయ్యాయా, ప్రాణాలే పోయాయా, ఎన్ని జీవితాలు వాళ్ళ భ్రష్టు పట్టిపోయాయో ఒక్కసారి ఆలోచించండి. నా ప్రియమైన దేవుని పెట్టారా,
ఆయన మనలో దోషం కనిపించినప్పుడు నాశనానికి అప్పగించడు, కొన్ని శ్రమలకు అప్పచెప్తాడు, కొన్ని కష్టాలకు అప్పచెప్తాడు, కొన్ని పరిస్థితులకు అప్పచెప్తాడు. ఎందుకో తెలుసా? నాశనం కావాలని మాత్రం కాదు, నువ్వు తెలుసుకుంటావని. అమ్మ విలువేంటో నీకు అర్థం కావాలి, నాన్న విలువేంటో నీకు అర్థం కావాలి, డబ్బులు విలువేంటో నీకు అర్థం కావాలి. ముద్ర తింటున్నావంటే ఆ మెతుకు వెనకాల కష్టమేంటో నీకు అర్థం కావాలి. కాబట్టి కొన్నిసార్లు దేవుడు నిన్ను పరిస్థితులకు అప్పచెప్తాడు. అది కూడా మాట విననప్పుడు, మితిమీరిపోయిన దోషం మనలో పేట్రేగిపోతున్నప్పుడు, చెప్పిన మాట వినకుండా మన ఇష్టానుసారంగా జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు, లోకం ఏ పాట అంటే ఆ పాటలోకి వెళ్ళి చిందులేస్తున్నప్పుడు దేవుడు కొన్ని కష్టాలకు అప్పచెప్తాడయ్యా. గుర్తుపెట్టుకోండి, మన అమ్మ కూడా చిన్నప్పుడు ఒకవేళ దారి తప్పి పిల్లల మాట వినకపోతే చేతికి ఏది వస్తే అది తీసుకుని బాధపడేసింది. ఎందుకో ఏ తల్లి కూడా ఎంత కసాయి తల్లి అయినా పిల్లలను చంపాలని మాత్రం కోరుకోదు. మరి ఎందుకు కొట్టిదేంటి? ఇవాళ ఈ మాట తెచ్చావు ఇంటి మీదకి, రేపొద్దునకి ఏం తీసుకొస్తావో. ఇవాళ ఈ కష్టం తెచ్చిపెట్టే ఇంటి మీద రేపొద్దున నిన్ను బట్టి బజార్లో తలెత్తుకోలేని పరిస్థితిలో వచ్చిద్దేమో. కాబట్టి మొక్కలో ఒక బాధపడితే రేపొద్దున ఎప్పటికైనా ఇది ప్రమాదమే అని చెప్పేసి తల్లి కూడా బాధపడేసింది. నిజమైన తల్లి తండ్రి ఒక్క మాట బజార్లో ఎక్కడైనా కించెత్తు తప్పు మాట మాట్లాడితే చంపలు వాయించి పడేస్తారు పిల్లలకి. బైబిల్లో రాయబడింది, కుమారుని శిక్షించని తండ్రి ఆ కుమారుడికి విరోధని సామెత గ్రంథం 13లో రాయబడింది. బైబిల్లో మనం ఈ వచనాలు గమనించి చూస్తే, అమ్మా మిద్యానికి అప్పచెప్పడానికి కారణం దోషం పెరిగిపోయింది. దెబ్బలు తగలటానికి కారణం దేవుడు నడిపించేటువంటి త్రావును విడిచిపెట్టి మనకై మన పక్కకు ఆయన విసర్జించి పక్క వెళ్ళిపోవటం వల్ల నీకు నీవే ఈ బాధను కలుగు చేసుకుంటేవే. మనం ఆలోచించాలి, ఒక కష్టం వచ్చిందా, నాలో ఏదైనా పాపం ఉందేమో, నాలో ఏదైనా దోషం ఉందేమో, నాలో ఏదైనా పరిస్థితి ఉందేమో, అసలు నాలో దేవునికి నచ్చంది ఏమైనా ఉందేమో, అసలు దేవుడు నన్ను పుట్టిస్తే నా ఇష్టానుసారంగా జీవితాన్ని కొనసాగిస్తున్నానేమో, నేను ఎక్కడైనా మనసు ఎక్కడైనా పాపపు దిశగా ప్రయాణం అవుతుందేమో, నా ఉద్దేశం నా ఊహ ఇప్పుడు ఎక్కడైనా ఊహించుకొని పాపం చేస్తుందేమో, పరిశుద్ధతను కోల్పోయి నా మనసుకు నచ్చినట్టుగా జీవితాన్ని కొనసాగిస్తున్నానేమో, అయ్యో నేను దేవునికి దూరం అయిపోయా, ఇక సరిదిద్దుకోవాలి. కొన్నిసార్లు ఆ విధమైనటువంటి పరిస్థితులు దేవుడు అనుమతించి దేవుని కృప నీకు జ్ఞాపకం వచ్చేటట్టుగా దేవుడు చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. అమ్మ కూడా రే బయటనే జావు, నీకు ముద్దయటం కూడా ఎక్కువే, కానీ అరుగు మీద పండుకో, అరుగు మీద పండుకోరా, తెల్లారినా అరుగు మీద పండుకో అట్టని ఒక దెబ్బ కొట్టి ఆ కావు మాత్రం కడుపు నుండి అన్నం తినిద్దా? కంచానికి వేసుకుంటుంది, కానీ కంచానికి వేసి తినబోయేసరికి వాడిని కొట్టిన దెబ్బలన్నీ గుర్తు చేసుకుంటుంది. మనసంతా ఆవిడ కూడా గాయం పచ్చిపుండి అంటారు, దెబ్బ తగిలిన బాధ అటది, అనవసరంగా పిల్లవాడిని కొట్టానే, వాడేగా చేతులారు చేసుకున్న పని ఎంతకాలం భరించేది, నేను లేకపోతే ఎట్ట బతుకుతాడు, నేను లేకపోతే పరిస్థితి ఏంటి అని చెప్పేసి తల్లి కూడా అన్నం తినబోతా కూడా అట్నే ఆ కలిపినటువంటి ఆ కూడిని నీళ్ళు అలాగ చేయగడుక్కొని బయటికి లేచింది, కానీ తినలేదు. సంగతి ఏంటయ్యా అంటే, దేవుడు కూడా కొన్నిసార్లు పరిస్థితులకు అప్పచెప్పిన తర్వాత నిన్ను వదిలిపెట్టాను కాదు, ఎప్పుడైతే పరిస్థితికి అప్పచెప్తాడో ఆయన సన్నిధి మరింత దగ్గరికి నిన్ను పంపుతాడు. నీకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 7 ఏండ్లు జీవితకాలం కాదు, 7 ఏండ్లు మాత్రమే మిద్యాన్ చేతికి అప్పగించాడు. ఎవరినే చెప్పట్లా, ఎవరినే? ఇశ్రాయేలు వారిని. ఇశ్రాయేలు వారంటే ఎవరేంటి? బైబిల్లో రాయబడింది, నా జ్యేష్ఠ పుత్రుడు ఇశ్రాయేలు అని రాయబడింది, నా కుమారుడు ఇశ్రాయేలు అని రాయబడింది, నా పేరు పెట్టబడిన ప్రజాని ఇశ్రాయేలు వారి గురించి రాయబడింది. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై దేవుని మహిమ వారిని ఆవరిస్తే వారు దారిని వస్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రం అడవించినప్పుడు దాన్ని చీల్చి నడిపించాడు దేవుడు. స్తోత్రం. అంత జ్యేష్ఠ కుమారుడు పేరు తెచ్చుకున్నటువంటి ఇశ్రాయేలు వారిని శత్రువు చేతికి అప్పగించడానికి కారణం వీరిలో ఏం పెరిగింది? దోషం పెరిగింది. ఈరోజు నీవు నేను మనం ఎవరమైనా సరే కష్టం వచ్చిందా, ఏ దోషం ఇంట్లో ఉందో, ఏ పాపం ఇంట్లో ఉందో, ఏ మాట వినని నైజం మనలో పనిచేస్తుందో, ఎక్కువ శాతం మనం మాట్లాడే మాట ఏంటంటే, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు వదిలేసాడేమో, దేవుడు నా పట్ల కఠినంగా ఉన్నా, అసలు దేవుడు నా పక్షంగా ఉన్నాడు లేదు, అసలు దేవుడు ఎందుకు నాకు మౌనం అయిపోయాడు, దేవుడు నాకు అన్యాయం చేస్తాను, నా పట్ల అన్యాయం చేస్తానని చెప్పి మాట్లాడుతూ ఉంటాం. నో,
సర్వశక్తుడు న్యాయం తప్పే దేవుడు, ఆయన అన్యాయము చేయుట. ఇందాక అందరూ పలికారు, ఆయన అన్యాయం చేయుట. అందరు గట్టిగా, ఆయన అన్యాయం చేయుట. మరి న్యాయమే చేశాడు దేవుడు. వారి గుర్తుకు రావాలి కాబట్టి దోషాన్ని బట్టి శత్రువుల చేతికి అప్పగించాడు వారిని. కొన్నిసార్లు ఆయన శత్రువుల చేతికి అప్పగించక్కర్లా, నీకు నువ్వే శ్రేష్టమైన మార్గంలో దేవుడు నడిపిస్తూ ఉంటే నువ్వే పక్కకెళ్తావు. ఒక్కోసారి నువ్వే పక్కకెళ్తావు, ఒక్కోసారి నువ్వే దారి తప్పి ట్రాక్అవుట్ అయిపోయి పక్కెళ్ళిపోతూ ఉంటావు ఒక్కోసారి. అప్పుడు వచ్చిన బాధ నీకు నీవే ఈ బాధను కలుగు చేసుకుంటే ఇర్మియా గ్రంథం 2:17 వచ్చిన ప్రకారంగా ఆయన నిన్ను మార్గంలో నడిపిస్తూ ఉండగా నీవు ఆయన విసర్జించడం వలన నీకు నీవే ఈ బాధను కొన్నిసార్లు ఆయన విసర్జించి మనమే చేతులారా తెచ్చుకుంటాం. బైబిల్లో రాయబడింది, బండి మోకులతో వారి నెత్తి మీదకి దోషమును లాగుకొని వారికి శ్రమ అని బైబిల్లో రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త జాగ్రత్త. మన జీవితాల్లో ఏ దోషముందో, ఏ పాపముందో, దేవునికి నచ్చని ఏ వైఖరి, ఏ పద్ధతి మనలో ఉందో, ఒకవేళ నీ నిండు మనసుతో ఈవేళ నీకు నచ్చని దేవుని నాలో ఉంటే క్షమించు ప్రభువా అని ఒక్క మాట నీ ఇంట్లో ప్రార్థన చేయాలి. కానీ నీకు దూరంగా ఉండే దేవుడు మాత్రం కాడాయన. చెప్పలకూడదాం గట్టిగా ఒకసారి హల్లెలూయా. నిన్ను మర్చిపోయే దేవుడు మాత్రం కాడాయన. ఒక శ్రమ వచ్చిందంటే, ఒక కష్టం వచ్చిందంటే, కన్నీళ్ళని దేవుడు మన ఇంటికి పర్మిట్ చేశాడంటే మనలో ఏముందో మనం మొదటగా పరీక్షించుకోవాలి, సరి చేసుకోవాలి. దేవుణ్ణి ఎక్కడైనా బాధ పెట్టామా, దేవుణ్ణి ఎక్కడైనా కించెత్తు మన ద్వారా అవమానపరిచేటువంటి క్రియ మనలో ఏమైనా ఉందా, దేవుణ్ణి మనం అవమానమైన పరిచామా మన క్రియలను బట్టి. వ్యక్తిగతంగా ప్రతి మనిషి పరిశీలన చేసుకోవాలి. దేవుడు మనం సరిచేయడానికి కొన్ని పరిస్థితులకు అప్పచెప్తాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. రెండవది, దేవుడు మనందరినీ మరింత ఆత్మీయ లోతుల్లోకి తీసుకువెళ్ళటానికి కూడా కొన్ని శ్రమలకు అప్పచెప్తాడు. స్తోత్రం గట్టిగా ఒకసారి హల్లెలూయా హల్లెలూయా. కొన్ని శ్రమలకు అప్పచెప్తాడు దేవుడు. అందుకనే బైబిల్లో రాయబడింది, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక తీసి పెట్టుకుందాం దయచేసి. 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. స్తోత్రం. విశ్వాసము కూడా అమూల్యమైన విశ్వాసము కూడా అగ్ని చేత పరీక్షించబడాలనేది ఇక్కడ ఉద్దేశం. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డకు కూడా కొన్ని శ్రమలు వస్తాయి. ఎందుకయ్యా శ్రమలు వచ్చేదంటే నీ విశ్వాసాన్ని మెరుగుపరచడానికి. దేవునికి మహిమ కలుగునుగాక. బంగారం నాన్నమ్మోళ్ళు కొనుక్కున్నారంట. బంగారం ఎవరు పలకట్లా. ఎందుకు మీ నాయనమ్మోళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారు. మరి పలకటానికి ఏమైంది? ఏమండి, నాయనమ్మోళ్ళు కొనుక్కున్న బంగారం ఎవరికి ఇచ్చారంటే నా మనవరాలకి ఇస్తా అని చెప్పేసి మనవరాలకి ఇచ్చింది. ఈ పిల్ల ఏముందంటే, నాన్నమ్మ మరి అప్పట్లో మీకు మోడల్ ఏమో ఈ నెక్లెస్, మాకైతే కాదు, నేను ఇప్పుడు వేరే మోడల్ చేయించుకుంటా అని చెప్పేసి ఆలోచన చేసి, సరేనే నీ ఇష్టం జాగ్రత్త చేయించుకో అని చెప్పింది. దీన్ని తీసుకెళ్ళగానే కంసాల దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన ఏమంటాడంటే, అమ్మా ఈ బంగారం పాత బంగారం. ఏ బంగారం? ఏదమ్మా వెళ్తావా విడిచిపెట్టా అమ్మా. ప్రేయ్ చేయనా? అందరూ ఒకసారి చేతులు చాపచ్చని ప్రేయ్ చేద్దాం. ప్రేమ గల మా తండ్రి, అక్కగారిని బట్టి స్తోత్రం ఉండాలి. దీవించి బలపరిచి మంచి ఆరోగ్యం ఉండయ్యా, క్షేమాన్ని ఇవ్వండి, సమస్త విధాల బలపరచండి, సకల బలహీనతలన్నీ విడుదల చేసి త్వరగా కోలుకోవడానికి కృప దయచేసి మీ మాట చొప్పున కనికరముంచి కుటుంబాన్ని దీవించమని యేసునామమున కోరుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిదమ్మా, పదండి అయ్యా. దీవించి బలపరచమని యేసునామమున కోరుతున్నాను, ఆమేన్. సరిపదండి. అయితే అమ్మ వినండి, స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి, గట్టిగా.
ప్రార్థనలో బలపడేటువంటి మనిషికి కూడా కొన్నిసార్లు కష్టాలను దేవుడు శ్రమలను అనుమతిస్తాడు. ఎందుకంటే ఆ మాట కాడ బంగారం తీసుకెళ్ళిన తర్వాత పాత బంగారం అమ్మ కొలిమిలో పెట్టాలి, పారు కొద్దిగా పోయిద్దమ్మా, దీనివల్ల కరగబెట్టాలంటాడు. దాన్ని ఉన్నదన్నట్టు చేయలేమంటే ఉన్నదన్నట్టు చేయడానికి అవకాశం లేదమ్మా, అది పూర్తిగా కరిగితే తప్ప నువ్వు అనుకున్న మోడల్లోకి మాత్రం రాదు అంటాడు ఆయన. అంటే మనం పెట్టుకునే బంగారం నీరు వలె మారాల. ఎలా మారాలి? ఏ అచ్చు అనుకున్నాడో, ఏ పోలికలోకి తేవనుకున్నాడో అదే పోలికలోకి రావాలంటే ఈ పాత బంగారం అంతా కరగాలి, పై పారంతా పోవాలి. ఏ పారు పోవాలంటే వేరే మార్గం లేదంటే వేరే మార్గం లేదు. కొలిమిలో పడితేనే పారంతా పోయేది, ఆ పైన డస్ట్ అంతా పోయేది. స్తోత్రం. మనందరి విశ్వాసం మరింత బలపరచబడాలంటే, మనందరి ప్రార్థనా జీవితం మరింత దైవికంగా చిగురించాలంటే మనలో ఉన్నటువంటి పారు, దోషం అని చెప్పండి, కీడు చేసే మనసు అని చెప్పండి, అతిక్రమాలని చెప్పండి, ఇక ఏదైనా చెత్త చెదారం మరి ఏదైనా అది పూర్తిగా పోవాలంటే అగ్నిలో పడాల. దేవునికి స్తోత్రం. ఎక్కడ పడాలి? చెప్దాం కదా, ఎక్కడ పడాలి? అగ్నిలో పడాలి. అగ్నిలో పడిన తర్వాత నీ జీవితం శుభ్రంగా, పరిశుభ్రంగా, మేలిమి బంగారుగా బయటికి రావాలా. స్తోత్రం. ఇందులో నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించి చూస్తే బైబిల్లోనే యేసేపు జీవితం మనందరికీ తెలుసు. క్రొత్త నిబంధనలో మరియమ్మ భర్త యేసేపు ఉన్నారు. తర్వాత పాత నిబంధనలో యాకోబుకు పుట్టిన 13 మంది పిల్లల్లో 12 మంది మగపిల్లలు, ఒకతే ఆడకూతురు దేనమ్మ. వారిలో రాహేలుకు పుట్టినటువంటి కుమారుడు యేసేపు. రాహేలుకి 2 పిల్లలు పుడతారు, బెన్యామీను, యేసేపు. వారిలో యేసేపు చిన్నపిల్లవాడిగా ఇంచుమించు 16-17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు, చిన్నప్పుడే వాళ్ళ అమ్మాయి చచ్చిపోద్ది, తండ్రి అధీనంలోనే పెరుగుతాడు. అప్పుడు కల వచ్చింది యేసేపుకి. 7 బక్కా ఆయన కల వచ్చినప్పుడు పైనటువంటి సూర్యచంద్ర నక్షత్రాలన్నీ కూడా ఆయన కాళ్ళ కాడ నమస్కరించినట్టుగా కల వచ్చింది ఆయనకి. కలొస్తే వాళ్ళ నాన్నగారు చెప్తే, ఎరా నక్షత్రాలు అవన్నీ కూడా మీ సూర్యుడు చంద్రుడు మిమ్మ, నేను నక్షత్రాలు మీ అన్నదమ్ములు, వాళ్ళందరూ వచ్చి నీ కాళ్ళ కాడ పడాలా అని చెప్పేసి యాకోబు అంటే, అలా కల వచ్చింది నాన్న అని చెప్తాడు. తర్వాత మరలా కల వచ్చింది, యేసేపు కోస్తున్న పన అంటే కోతకు పోయారంట. ఆ పనేమో నిలబడితే వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ కోస్తున్న పనేమో ఇతనికి సాష్టాంగ పడట కలుస్తే, మళ్ళా చెప్తే, ఏంట్రా ఈ కళ్ళేంట్రా నీకు, మా మీద కళ్ళగంటున్నా, మమ్మల్ని పరిపాలన చేస్తావేంటి అని చెప్పేసి అన్నదమ్ములు కూడా వెక్కిరించి ఎగతాళి చేశారు. ప్రియ దేవుని పెట్టారా, ఆ రోజు స్టార్ట్ అయింది. వాళ్ళ అన్నయ్యల కాడికి వెళ్ళిపోతే గుంటలో పడేశారు. ఎవరిని? యేసేపుని. గుంటలో పడద్రోసిన తర్వాత చంపేద్దాంరా అని ఒకడంటే, లేదురా గుంటలో ఉండే మాత్రం చచ్చిపోతాడుగా, దాన్ని పోయే మిద్యానికి అమ్మి పడేద్దామని చెప్పేసి అక్కడి నుంచి పైకి లేపేసి దాన్ని పోయే మిద్యానికి అమ్మేస్తారు. అమ్మేటప్పుడు కూడా నిలువుటంగి తీసుకొని వాళ్ళకి అమ్మేస్తారు. ఒక మాట జార్లా, తొందరపడి ఒక మాట అన్నా, తొందరపడి కించపరచలా యేసేపు. వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కాడ ఎంతకాలం చాకరీ చేయించుకున్నారో కానీ పోతీఫర్ ఇంట్లో అమ్మి పడేశారు. పోతీఫర్ ఇంట్లో పడిన తర్వాత పోతీఫర్ ఇంట్లో తన మంచితనాన్ని బట్టి వీళ్ళంతటి మీద అధికారం ఇస్తే పోతీఫరు భార్యను బట్టి మళ్ళీ అక్కడ శోధన ఎదుర్కోవాల్సి వచ్చింది. పోతీఫరు భార్యను బట్టి కఠినమైన చెరసాల శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత రాజుగారి కలుస్తే 7 బక్కావులు 7 బలిసినావుల్ని తినినట్టుగా కలుస్తే ఉలిక్కిపడి పైకి లేస్తాడు ఆయన. తర్వాత మళ్ళీ పండుకుంటే 7 పేల వెన్నులు 7 పండిన వెన్నులు తిన్నట్టుగా కలుస్తే ఇక నిద్ర పెట్టదు ఆయనకి. ఈ కలభావాన్ని ఎవడని చెప్తే, రాజ్యం ఇచ్చేస్తాను, కేవలం నేను రాజుగా ఉంటాను, రాజ్యం అంతా అతనే చూసుకొని చెప్తే ఊళ్ళో ఒక్కడు కూడా చెప్పలేడు. దేశంలో ఐగుప్తు దేశం అంతా ఎవడు కూడా దాన్ని చెప్పలేకపోతాడు. అప్పుడు యేసేపు కబురందుది, యేసేపు చెప్తాడు విషయాన్ని. అప్పుడు యేసేపు ఐగుప్తు దేశం అంతట్లో పరిపాలన చేసేవాడిగా, ఫరోకు తండ్రిగా మిగిలిపోయినట్టుగా బైబిల్లో రాయబడింది. దేవునికే మహిమ కలుగుగాక. ఇందులో నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, మంచోడే ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడో, మంచోడే ఎన్ని పరిస్థితులు ఎదుర్కొన్నాడో, మంచివాడే ఎన్ని పరిస్థితులు ఎదుర్కొన్నాడో. 17వ ఏట కష్టాలు స్టార్ట్ అయితే ఇంచుమించు 31-32 ఏళ్ళ దాకా
దెబ్బమ్మడి దెబ్బ దెబ్బమ్మడి దెబ్బ దెబ్బమ్మడి దెబ్బ దెబ్బమ్మడి దెబ్బ తగులుతూనే వచ్చేసింది. ఇంత పరిస్థితుల్లో వాళ్ళ అన్న వాళ్ళని తప్పు మాట్లాడినట్టుగా బైబిల్లో రాయబడలా. పాపం చేయడానికి అవకాశం ఉన్న అవతల మనిషి చెయ్యి పట్టి లాగిన మత్స పడకుండా, మాట పడకుండా, మనస్సాక్షి ఏ విధమైన దోషారోపణ గురి కాకుండా మనస్సును కాపాడుకుంటూ పైనుండి దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటువంటి భయం కలిగి పాపం చేయకుండా పారిపోయిన వాడు చేసే పని బైబిల్లో చాలా చక్కగా మాట్లాడింది. నేటి యువతరానికి, ఏ తరపు యువతరానికైనా సవాలుకరను ఎవరిని బిడ్డ ఏసే పని చెప్పాలి. స్తోత్రం. మంచోడే ఎన్ని కష్టాలు దాటుకుంటా వచ్చాడో, మంచోడే ఎన్ని పరిస్థితులు దాటుకుంటా వచ్చాడో, మంచోడే ఇంచుమించు 17వ సంవత్సరం కష్టాలు ప్రారంభిత. చిన్నప్పుడే అమ్మ చచ్చిపోయింది, ఎన్నో దెబ్బలు తగిలి దెబ్బమ్మడి దెబ్బ తగులుతూ వచ్చినాయి. ఇన్నేళ్ళు కష్టాలు అనుభవించుకుంటూ వచ్చినటువంటి ఈ ఏసేపు, ఇంత శ్రమల్లో మగ్గిపోయిన ఈ ఏసేపు చివరికి రాజు అయ్యే స్థానాన్ని దేవుని ద్వారా పుణికి పుచ్చుకోగలిగాడు. స్తోత్రం. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఏ తప్పు చేయకుండా, ఏ నేరము చేయకుండా, ఏ దోషము లేకుండా కేవలం దేవుణ్ణి సంతోషపెట్టాలని మనసుతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే నీకు దెబ్బలు తగులుతున్నాయా? మంచి స్థానాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. చెప్పకూడదాం గట్టిగా ఒకసారి హల్లెలూయా. చెప్దాం గట్టిగా హల్లెలూయా. నా ప్రియమైన దైవ ప్రజలారా, నా ప్రియమైన స్నేహితులారా, వాక్యాన్ని ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, ఎన్ని శ్రమలు ఓర్చుకున్నాడు యేసేపు, ఎన్ని కష్టాల బాటలో కూడా నడుచుకుంటూ వచ్చాడు యేసేపు, ఎంత కష్ట పరిస్థితులు అనుభవించుకుంటూ వచ్చాడు యేసేపు. ఒక్కోసారి మనం కూడా కష్టాలు వచ్చినప్పుడు, పరిస్థితులు మారుతున్నప్పుడు నీతిని పక్కన పడేస్తాం, పరిశుద్ధతను పక్కన పడేస్తాం. పాపం చేయడానికి అవకాశం ఉన్నా పాపం చేయడానికి ఏమాత్రం ఇష్టపడకుండా పాపం నుండి పారిపోయి పక్కకి వెళ్ళిపోయాడు యేసేపు. ప్రస్తుత దినాల్లో అవకాశం లేకపోయినా అవకాశాన్ని కల్పించుకొని, అవకాశం లేకపోయినా అవకాశాన్ని కల్పించుకొని ఎన్ని ఫోన్లు పక్కెళ్తుంటాయో, ఎన్ని సైగలు పక్కెళ్తూ ఉంటాయో, ఎంత మిడిసిపాటు పక్కెళ్తూ ఉంటుందో, ఎన్నిసార్లు ఆలోచన విధానం పక్కకు తప్పిపోతూ ఉంటుందో, ఎన్నిసార్లు పాపము చేత ప్రేరేపించబడి భ్రష్టపట్టినటువంటి నడిపింపులోకి ఈడ్చుకొని పోబడుతూ ఉంటామో. అంత పరిశుద్ధంగా బతికిన యేసేపుని అన్ని కష్టాలకు అప్పచెప్పిన దేవదేవుడే ఐగుప్తుని పరిపాలన చేసే రాజుగా నిలబెట్టాడు. చెప్పకూడదాం గట్టిగా ఒకసారి హల్లెలూయా. ఏ తప్పు చేయకపోయినా, ఏ పాపం చేయకపోయినా, ఏ నేరం నీ లేకపోయినా, ఏ తప్పిదం నీలో లేకపోయినా దెబ్బమ్మడి దెబ్బ తగులుతుందా? భవిష్యత్ కాలంలో అనేకులకు నువ్వు మాదిరిగా నిలబడబోతున్నావు. స్తోత్రం. భవిష్యత్ కాల తరానికి ఒక దైవ బిడ్డగా నువ్వు నిరూపించబడబోతున్నావు. రాబోయే తరానికి ఆశీర్వదించబడినటువంటి దేవుని బిడ్డగా, నిప్పు కణికగా నువ్వు పేరు తెచ్చుకోబోతున్నావు. స్తోత్రం. యేసేపు రాజయ్యాడు. తర్వాత సంగతి చరిత్ర పట్టులో బైబిల్లో యేసేపు గురించి దేవుడే వ్రాయించి పెట్టాడు. స్తోత్రం కలుగునుగాక. అద్భుతమైన బిడ్డ, మచ్చలేని బిడ్డగా, మాట పడిన బిడ్డగా, నిందలేని బిడ్డగా, ఏమాత్రం దోషకార్యానికి పూనుకొనని బిడ్డగా, ఏమాత్రం పాపం లేని బిడ్డగా జీవితాన్ని కొనసాగించి చరిత్ర పుటల్లో మిగిలిపోయాడు. ఒక మంచి అవని బిడ్డగా. మంచోడు కూడా కష్టాలు వస్తాయి. నాకు అనిపించింది దెబ్బమ్మడి దెబ్బ తగలటమే మంచిది, పాపం అంటకుండా బతకటానికి. స్తోత్రం. కొన్ని కష్టాలు మనం ఆవరించడమే మంచిది, ఎటువైపు కూడా కన్నెత్తు కూడా పాపం వైపు తేరి చూడకుండా ఉండడానికి. శ్రమల్లో ఉండటం మంచిదే, పాపం చేయని ప్రేరేపణ కూడా మనకు దూరం అయిపోద్ది కష్టాలు మన దగ్గర ఉన్నప్పుడు. స్తోత్రం. చెప్దాం గట్టిగా. అసలు బలగట్ల ఆ మాట మింగుడు పడదేమో అందరికీ. వామ్మో ఏదో ఆశీర్వాదం అనుకుంటే ఏంది కష్టాలు ఇంకా భరించాలని చెప్తున్నాడు పాస్టర్ గారు అనుకోమాకండి. నా మాట కాదు. నేను కొద్ది రోజుల తర్వాత ఉండకపోవచ్చు భూమి మీద. ఎల్లకాలం ఉండే మాటలు దేవుని వాక్యం. చెప్పకూడదాం గట్టిగా ఒకసారి. ఎల్లకాలం ఎన్నటన్నటికి ఉండేటువంటి వాక్యం. భూమి ఆకాశాలు గతించిన ఈ మాటలు ఎన్నటికీ గతించమని బైబిల్లో రాయబడి ప్రభు స్వయంగా ఆయన నోటుకుండా పలికిన మాట. అన్ని కష్టాలు అనుభవించిన యేసేపు చరిత్ర పట్టులో మైలురాయిగా మిగిలిపోయాడు. అన్ని కష్టాలు అనుభవించిన యేసేపు ఐగుప్తుని పరిపాలన చేశాడు. అన్ని కష్టాలు అనుభవించిన యేసేపు
యవ్వన తరానికి ఇదిగో ఇలా బ్రతకాలని చెప్పి సవాలుకరణ బ్రతుకుని చూపించి వెళ్ళిపోయాడు. అన్ని కష్టాలు పడి యోసేపు యాకోబు కుటుంబాన్ని మాత్రమే కాక ఐగుప్తు దేశం అంతటిని పోషించడానికి కారకుడయ్యాడు. స్తోత్రం చెప్పండి. కష్టాలు రావాలా వద్దా? మాట్లాడలా. ఈ రాత్రి మీకు బ్యాంకులోంచి ప్రభు 10 లక్షలు వేయునుగాక ఆమెను అంటారేమో కదా, ఆమెను అంటారేమో. లేదు 10 లక్షలు చాలవు, మోడీగా చెప్పినట్టు 15 లక్షలు పడునుగాక ఆమెను అంటారా? ఎందుకు 15 లక్షలు తగలబెట్టుకోనా? ఒకవేళ 15 లక్షలు వస్తే ముందు లెక్క పెట్టడానికి నీకు నిద్ర పట్టుదంటాక నిద్రపోయేదానివే. ఇంట్లో 1000 రూపాయలు ఒక 10 రూపాయలు కట్ట, 1000 రూపాయలు ఒక చిన్నపాటి కట్టుంటే నిద్ర పట్టదు. ఒకటి తగ్గిందేమో నీకు అనుమానం. పైగా ఆ తాగుబోతుడు తీసేస్తాడేమో. సిలిండర్ కింద పెట్టిన ఎన్ని తీసుకుపోయాడు ఆయన, చీర మడతలో పెట్టిన ఎన్ని తీసుకుపోయాడు ఆయన, బీరువా కాళ్ళ కింద పెట్టిందంటే ఒక ఆమె. తాగుబోతుడికి అది కూడా కనపడిపోయింది. అసలు తాగుబోతుడు ఎతికేది ఆ ప్లేసుల్లో. అదైతే ఎక్కడ పెట్టినా మనోడు లేపుకొని పోవటమే. అదైతే చివరికి మంచపు కోడి కింద పెట్టిందంటే 500 అవి కూడా లేపుకొని పోయాడు మనోడు. మామూలు సీసీ కెమెరాలు మనోడు. నా అభిమతం డబ్బులు ఎక్కడ పెట్టినా ఎటు పోతాయి తెలియదు. డబ్బు మీద ఎప్పుడు కూడా ఆశ పెట్టుకోవాల్సిన పని. మనం వెళ్ళిపోయాక, మన బ్రతుకు వెళ్ళిపోయిన తర్వాత నీ గురించి మాట్లాడుతూ ఉంటే మిగిలిపోయిన జనాంగానికి రక్తంలో వేడెక్కాల. అదిరా జీవితం అంటే. పాపం చేయడానికి అవకాశం ఉన్నా పాపం అంటకుండా బతికాడు యోసేపు. అది జీవితం అంటే. అన్ని కష్టాలు పడితేనేమరా నీతి తప్పకుండా బతికాడే. అన్ని శ్రమలు వస్తేనేమిరా పరిశుద్ధతను కోల్పోకుండా బతికాడే. అన్ని ఇబ్బందులు అయితేనేమిరా పైనుండి దేవుడు నన్ను చూస్తున్నాడని భయం కలిగి బతికాడే. అది లైఫ్ అంటే, జీవితం అంటే అది. అలాంటి సాక్ష్యాన్ని తెచ్చుకుందుముగాక. గట్టిగా ఉత్తిదే ఆమెను అంటున్నారు. కానీ చిన్న కష్టం వచ్చింది అనుకో, ఏంది మా చర్చికి రాలేదు ఏంటమ్మా అంటే, ఏడన్నయ్య రాత్రి అసలు నిద్ర ఉందంట అన్నయ్య, తలకాయ గుంజుతుంది అన్నయ్య, గుడ్లు కింద పడతాయి అనుకున్నా అన్నయ్య, తలకాయ గొడ్డేసి మళ్ళీ అదిం పెట్టా లోపలికి, లేకపోతే రాత్రి సచ్చేదాన్ని అట్ట చెప్పుద్ది. అంటే పిక్చర్ ఎలా చూపించింది అంటే, ఏమి లేదు రేపు పొద్దున్న తెల్లారిపాటి పెట్టుకు ఆర్డర్ చేయాల్సి వచ్చేది అన్నట్టుగా చెప్పింది. చిన్న కష్టం వస్తేనే ప్రార్థన మానుకోవటం పాపం అని బైబిల్లో రాయబడింది. చేయాల్సిన సమయంలో ప్రార్థన చేయకపోవటం, రోజుకు 3 పూట్ల ప్రార్థన చేయకపోవటం పాపం. అసలు ప్రార్థన మానుకోవటం పాపం. వాక్యం చదవకపోవటం పాపం. దేవుని ఆజ్ఞను ఉల్లంఘించడం పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. చేయగలిగి ఉండి కూడా మేలు చేయకపోవటం పాపం రాయబడింది. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం అని బైబిల్లో రాయబడింది. ఎన్ని రాత్రులు ప్రార్థన చేయకుండా తలవాల్చుంటాం. ఎన్నిసార్లు నీ గుండెల మీద చేతులు వేసుకొని చెప్పు, ఎన్నిసార్లు ఈ ప్రార్థన వచ్చిన గంటకి పచ్చిబూతులు మాట్లాడిన నోళ్ళు ఎన్ని. గంట బల్ల తీసుకొని వచ్చాం, గంట గ్యాపు ఎన్నిసార్లు పిచ్చి మాటలు మాట్లాడుంటాం. ఇదే నోటితో బల్ల తీసుకుని వచ్చిన తర్వాత, దాన్ని తిన్న తర్వాత దుమ్మెత్తి పోసిన చేతులెన్ని. పట్టడాన్ని ఆవేశంతో పళ్ళు గురుగుతూ ఊగిపోతూ భయంకరమైన నీచపు పదాలు మాట్లాడిన నోళ్ళెన్ని. ఎంత దోషం కడుపులో పెట్టుకొని నేనే పాపం చేశాను, నేనేం తప్పు చేశాను, నేనేం దోషం చేశాను. అసలు దోషం లేని వాడు ఏ మాట మాట్లాడట్లా యోసేపు. దేవుణ్ణి ఏనాడు కూడా నిందించలా, దేవుణ్ణి ఏనాడు కూడా మాట కూడా అనలా. ప్రభువా నన్ను ఎందుకు ఇంత కష్టాలకు అప్పచెప్పావని ఒక్క మాట కూడా అనలా. పైన దేవుడు చూస్తున్నాడు. ఏదో ఒకరోజు నన్ను దర్శించకపోతాడా, ఆయన చిత్తాన్ని నెరవేర్చకపోతాడా? స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ప్రియ సహోదరి సహోదరుడా, నీతి కలిగి జీవితాన్ని కొనసాగిస్తూ కష్టకాలంలో ప్రభువుని వెంబడిస్తూ ఎక్కడ దేవుడి విషయంలో రాజీ పడక, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరికి వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా పరిశుద్ధతను కాపాడుకుంటూ దైవ చిత్తాన్ని నెరవేరుస్తూ ముందుకెళ్తున్నావా? ఒకరోజు రాబోతా ఉంది, దేవుడు నిన్ను హెచ్చించబోతా ఉన్నాడు. దేవుడు నిన్ను ఇందాక పేతురు దగ్గర చెప్పింది, ఆయన వచ్చినప్పుడు మీకు మెప్పుయు ఘనతయు కలుగుటకు కారణమగునని బైబిల్లో రాయబడింది. మెప్పు, ఘనత, మహిమ కలుగుతుందట మీకు ఆ రోజున. అద్భుతమైన సంగతి. యోసేపు భూమి మీద ఉండగానే దేవుని మహిమను కళ్ళారా చూశాడు.
రేపొద్దున నీవు నేను ప్రభు ఆ మహిమ మేఘారూఢై వచ్చేటప్పుడు అలాగనే ఎత్తబడినప్పుడు ఆయన నిన్ను ఘనపరుస్తాడు, ఆయన నిన్ను మహింపరుస్తాడు. కడబోర మోగగానే, రెండవ రాకడ బోర మోగగానే అలాగనే ఎత్తబడిపోతావు నువ్వు. ఆ మహిమలో ఆయనతో పాటు కూర్చుని విందులో కూర్చున్న భాగ్యం దేవునికి ఇచ్చాడు. ఆయన కుడి పార్శ్వమును కూర్చున్న భాగ్యం దేవునికి ఇచ్చాడు. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను, నేనుండు చోటున మీరుండు లాగున. నాకెందుకో ఆ మాట చదువుతున్నప్పుడు కన్నీళ్ళు వచ్చాయండి. మీరు ఆలోచించండి, ఈ భూమి మీద రకరకాల కులాలు ఉన్నాయి, లేవా? పలకరేంటండి, ఉన్నాయి లేవా? చాలా రకాలు. హయ్యెస్ట్ కులాలు చాలా ఉన్నాయి. హయ్యెస్ట్ కులాలు, చాలా హయ్యెస్ట్ కులాలు. ఎంత హయ్యెస్ట్ అంటే, ఒక కులం తక్కువలో ఉన్నటువంటి ఒక మనిషి దారిని వెళతా ఉంటేనే ఒకవేళ ఎదురొస్తే దోషం అంటుందని చెప్పి తల పక్కకు తీసుకొని ఎదురొచ్చిన మనిషిని చూసి వెనక్కిపోయి నీళ్లు పోసుకొచ్చినటువంటి దుర్భర జీవితాలు మేము చూసాం. చరిత్ర చదివితే, హిస్టరీలోకి వెళ్ళిపోతే ఎన్ని విషయాలు ఉన్నాయో. మనిషికి రకరకాల కులాలు ఉన్నాయి. మనిషి పెట్టుకున్నటువంటి నీచపు నడిపింపు మనిషి నెత్తురులో కూరుకుపోయింది. జాతి, కుల, మత, వర్గ విభేదం లేకుండా అందరినీ ప్రేమించిన వాడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు. చెప్పకూడదాం గట్టిగా ఒకసారిను. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. రాత్రి వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మనుషుల్లో నీచపు పాడు బుద్ధిని బట్టి రే నువ్వు కులం తక్కువ మా ఇంట్లో కూర్చుంటా అనొచ్చేమో. మనిషిలో ఉన్న పాప బుద్ధి అది. కానీ దేవాదేవుడు తన రక్తాన్ని ధారపోసి నిన్ను కొని నేనుండే చోట నువ్వు ఉండాలి. స్తోత్రం. మహోన్నతుడైన దేవుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలటువంటి దేవుడు, సమస్త సృష్టికి ఆది సంభూతుడైన దేవుడు ఏ మహిమలో నువ్వు ఉన్నాడో అదే మహిమలో నువ్వు సంచరించే భాగ్యాన్ని నీకు ఇస్తున్నాడు. అంత ప్రేమామూర్తి ఆయన. స్తోత్రం. కాబట్టి ప్రార్థనలో బలపడే బిడ్డలకు కొన్ని కష్టాలు కూడా దేవుడు అనుమతిస్తాడు. పాపం పెరిగిపోతున్నా కష్టాలకు అప్పచెప్తాడు. ప్రార్థనలో బలపడే బిడ్డలు కూడా పాపం పెరిగిపోతుంటేనేమో పాపం మాలిని తొలగించడానికి కష్టాలు అప్పచెప్తాడు దేవుడు. విశ్వాసంలోని బలపడే బిడ్డలకేమో మరింత మెప్పును, ఘనతను, మహిమను ఇవ్వటానికి, విశ్వాసాన్ని పరీక్షించడానికి, అమూల్య విశ్వాసం మేలిమి బంగారుగా మార్చబడ్డానికి కొన్ని శ్రమలకు అప్పచెప్తాడు దేవుడు. శ్రమలు వచ్చింది నాశనం చేయడానికి మాత్రం, నిన్ను మేలిమి బంగారుగా తీర్చిదిద్దడానికే. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్తారు కదా ఒకసారి గట్టిగా, హల్లెలూయా. ఓ రోజున కాలిఫోర్నియా ప్రాంతం వర్తక వ్యాపారి ఒక అతను సముద్రంలో అక్కడక్కడ కొన్ని వజ్రాలు, కొన్ని మంచి విలువైన రాళ్ళు దొరుకుతాయని వెళుతూ ఉంటాడు. అతనికి వాడు కట్టలట అలవాటు అయిపోయింది. ఏదో నెలకోసారి ఒక రాయి ఏదో దొరుకుతుందని చెప్పేసి అతని ఆశ. అట్లా దొరికిని తీసుకొచ్చి తను చేసే పని ఏంటంటే ఉంగరంలో ఆ విలువైన రాయిని ఏర్పాటు చేసి ఉంగరంలో పొదిగించి పంపేస్తాడు. చూస్తున్నాడు. బాగా సాయంత్రం 4 అయింది, ఏం దొరకలేదు. చూస్తూ ఉండగా అతని కనుదృష్టి అలల మీద పడింది. దేని మీద? అలల మీద పడింది. నిద్రపోయాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నిద్రపోతున్నారా? నిద్ర మీకు దూరం అగునుగాక. ఎప్పటి వరకు? ఇంకో గంట దాకా. అసలు శాశ్వతంగా అయితే కాదుగా. నిద్ర లేకుండా పోవునుగాక. ఆమెనండ్రా, అయ్యా కూడు లేకపోయినా బతుకుతాం, కానీ నిద్ర లేకుండా మాత్రం మేము మిరపకాయలకు పోయినా నిద్రపోతాం, కోతలకు పోయినా నిద్రపోతాం, మధ్యాహ్నం పూట గ్యాప్ వస్తే నిద్రపోతాం. చర్చిలో చెప్పాల్సిన పని అయితే లేదయ్యా. అసలు నిద్రపోయే స్థానం ఫస్ట్ ర్యాంక్ నాదేనయ్యా అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. వాళ్ళకి ఎంత అర్థమవుతుందో వాక్యం. వాళ్ళని దేవుడే మరింత బలమిచ్చునుగా వాళ్ళకి నిద్రపోవటానికా, ప్రార్థనలో బలపడడానికి. ఆమేన్. నిద్రపోమాకండి. ఎక్కడికి వచ్చాగా ఇప్పుడు? అలలు. అల్ల వైపు చూస్తూ ఉన్నాడట. ఆ ధరమ్మటి కొన్ని రాళ్ళు ఉన్నాయి. ఆ అలల తాకిడికి అల రాగానే కొన్ని చిన్న రాళ్ళు పైకి వెళ్ళటం, కిందకి రావటం,
పైకి వెళ్ళటం ఎన్ని సంవత్సరాలు బట్టి ఆ రాళ్ళు అలాగని కొట్టుబడుతున్నాయో తెలియదు, కానీ అక్కడికి వెళ్ళి మళ్ళా చూస్తూ ఉంటే దగ 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 కొట్టబడి, అలల చేత కొట్టబడి ఆ రాయికి ఈ రాయికి, ఆ రాయికి ఈ రాయికి రాసుకొని రాసుకొని రాసుకుని కొన్ని రాళ్ళు అక్కడ ఉన్నాయి, బాగా అరిగిపోయిన రాళ్ళు. ఇలా పట్టుకుంటే వేలు అవతల పక్క క్లియర్గా రాతిలో నుంచి అవతల కనపడతా ఉంది. వాటిని చూశాడు, చక్క 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 కనపడేవన్నీ ఏరుకున్నాడు. కొన్ని కొట్టబడి 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 కొంచెం అడుక్కుపోయేసరికి కొంచెం పాచి అంటుకుంది, దాన్ని కూడా చూసి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళాక ఆ పాచి అంటుకున్న దాన్ని బాగా శుభ్రపరిచాడు. బాగా కొట్టబడిన రాయిని ఇక ఉంగరంలో పొదిగించడానికి సిద్ధపడ్డాడు. అప్పటికే కొట్టబడింది కదా రాయి, అప్పటికే అరిగిపోయింది కదా రాయి, అప్పటికే శ్రమల పాలైపోయింది కదా రాయి. వదిలిపెట్టల వర్తక వ్యాపారి. మరి ఉంగరంలో పెట్టాలంటే రాయిరా అలాగ పెట్టడం కుదురుతుందా? మరి ఏం చేయాలంటే ఉంగరపు రాయిని ఎప్పుడన్నా బయటికి తీసి చూసారా? ఉంగరపు రాయిని ఎప్పుడైనా బయట తీసి చూసారా? మాకేం పని అంటారా? ఉంగరపు రాయిని బయట తీసి చూస్తే లోపల వజ్రాన్ని కోసినట్టుగా ముక్కోణంలో ఉంటుంది. ఇంచుమించు 6 వైపులేం కోస్తాడు అతను. పైన ఇంచుమించు 5 భాగాలుగా తెగుతుంది. టాప్ మీద ఏమి లేకుండా కట్ చేసేస్తాడు. అప్పటికే కొట్టబడిన ఆ రాయిని ఇంచుమించు తనకు నచ్చినట్టుగా అన్ని విధాలుగా కోసేసి పైన 5 భాగాలు చుట్టూ కోసేసి టాప్ ఏమి లేకుండా కోసేసి ఉంగరంలో పొదిగించి పడేస్తాడు. అన్ని దెబ్బలు తిన్నటువంటి రాయి, అంతగా కోయబడిన రాయిని రాజులు చేతికి పెట్టుకుంటారు. చెప్పకూడదాం గట్టిగా ఒకసారి, గట్టిగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బైబిల్లో రాయబడింది, నేను నిన్ను ముద్రణా ఉంగరముగా చేసేదనని రాయబడింది. ఏ ఉంగరం అంట? ఏ ఉంగరం అంట? ముద్రణా ఉంగరంగా మారాలంటే కొట్టబడొద్దా? ముద్రణా ఉంగరంగా మాట్లాడంటే శ్రమ అనుభవించొద్దా? ముద్రణా ఉంగరంగా మార్చబడాలంటే కోయబడిన పరిస్థితి ఆ ఉంగరపు రాయి అనుభవించినట్లుగా విలువైన ప్లేస్లోకి వెళ్ళడానికి దేవుడు కొన్నిసార్లు కష్టాలకు అప్పచెప్తాడా. దాంట్లో నువ్వు దాటుకొని రావాలి. ఓ పెద్ద ఆయన అంటాడు, రే నాయనా ఎందుకురా మొన్న కూర్చొని ఏడుస్తున్నావు? కష్టాలు వచ్చింది నిన్ను నాశనం చేయటానికి కాదు. మరి ఎందుకు వచ్చాయేంటి? నీ శక్తి సామర్థ్యాన్ని పెంచటానికే వచ్చాయంటాడు ఆయన. స్తోత్రం నిద్దాం గట్టిగా ఒకసారి. హల్లెలూయా. కష్టం వచ్చిందని, కన్నీళ్ళు వచ్చాయని, ఇరుకు వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని, చెప్పశకంగా దుఃఖం జీవితాన్ని ఆవరించిందని ప్రార్థనకు మానుకుంటావా? మరి పత్తి విత్తనాలు నాటడానికి వెళ్ళారు ఎప్పుడన్నా? మీకు పత్తి విత్తనాలు తెలియదు కాదు, మీరు అందరూ సాఫ్ట్వేర్స్. నిన్నటికి అమెరికా నుంచి వచ్చింది అందరూ, ఏమా కాదా? తెలుసా తెలీదా? పలుకుతారని చూడండి. తెలుసు కొంతమంది. నిజంగా వాళ్ళకి సమాధానం పడి స్తోత్రం, వాళ్ళని దేవుడు దీవించుడుగాక. విత్తనాన్ని నాటుకుంటూ వెళ్ళినప్పుడు ఓరికి విత్తనం ఆడ పడేస్తారా, లేకపోతే మట్టి పెళ్ళ ఏమైనా వేస్తారా? ఎందుకు మట్టి పెళ్ళ? ఏమా ఎందుకక్క? మట్టి పెళ్ళ వేయకపోతే కాకులు ఏవో వచ్చి తినేస్తాయి, కొంగలో విత్తనాలు తినిపోతాయి. మట్టి పెళ్ళ వేయాల్సిందే. తర్వాత నీటిలో తడిచిన విత్తనం వ్యాకోచించాల, అంటే ఉబ్బుతుంది. వ్యాకోచించిన విత్తనం ఆ నీటికి 2వ రోజు దాటిపోయేసరికి పై లేయర్ అంతా పగిలిపోద్ది. అంటే పై పొరంతా అలాగున విరిగిపోయి పగిలిపోతుంది. ఆ లోపల నుంచి వచ్చేటువంటి విత్తనం, ఆ అజ్జీవం పైనున్న మట్టి పెళ్ళను పెళ్ళగించుకొని పైకి లేచి నిలబడుద్ది. స్తోత్రం కలుగును గాక. నీలో ఉన్న జీవం బయటికి రావాలంటే, ఆ శక్తి నీలో ఉందని రుజువుపరచబడాలంటే మట్టి పెళ్ళ ఒకటి పైన ఉండాలా. స్తోత్రం నిద్దాం గట్టిగా ఒకసారి, గట్టిగా. ఓ పెద్ద ఆయన పాట రాశాడు, 2 నంబర్ తబలమ్మ. నాకైతే ఆ పాట ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. మీకు తెలుసు అనుకున్న ఆ పాట. మీరు నాకంటే బాగా పాడతారు నాకు తెలుసు. పాడతారు కదా, పలకరా? స్తోత్రం. అద్భుతమైన పాట. మన్ను అడ్డుగుందని మొలకెత్తకుందువా, రాళ్ళు రువ్వుతారని ఫలింపకుందువా. మా చేతులు తెచ్చారా? మిరపకాయలు పోయినాయా?
మన్ను అడ్డుగుందని మొలకెత్తకుందువా, రాళ్ళు రువ్వుతారని ఫలింపకుందువా, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే పెరిగెను యేసయ్యా ద్రాక్షవల్లిగా, అంటు కట్టబడి నీవు బహుగా ఫలించుమా, అంటు కట్టబడి నీవు బహుగా ఫలించుమా. ప్రాణమా నాలో తొందరపడకుమా, ప్రాణమా నాలో తొందరపడకుమా. ఎందుకింత కన్నీరు, ఎందుకా వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమవునని తెలుసుకొనేస్తమా, యేసయ్య మాటిది. హల్లెలూయా. నాకెందుకో ఆ పాట ఎన్నిసార్లు పురికొల్పిందో. మన్ను అడ్డుకుందని మొలకెత్తకుండా ఉంటావా, కష్టాలు వచ్చాయని కన్నీళ్ళు వచ్చాయని నీతిని పోగొట్టుకుంటావా, శ్రమలు వచ్చాయని చెప్పేసి ఫలింపకుండా ఆగిపోతావా. అసలు నాకేమనిపించిందంటే ఈ జీవితంలో కష్టాలు రావాలి, వాటిలో నిలదొక్కొని మనిషిగా మిగిలిపోవాలా. ఆమె లేదు, హల్లెలూయా లేదు, వామ్మో కష్టాలయ్యా, 1 2 ఎన్నైనా పడేదయ్యా. స్తోత్రం. ఆలోచించండి ఒకసారి. ఏ కష్టం, ఏ శ్రమ, ఏ శోధన రానోడు మనిషే కాదు. అసలు బంగారం కొలిమిలో పడకపోతే అది బంగారమో కాదు ఎలా తెలుస్తుంది? నువ్వు నీతిమంతుడువో కాదో పరీక్ష రాకపోతే నీ నీతిమంతత్వం ఎలా బయటకు వస్తుంది? నువ్వు సామర్థ్యం ఉందో లేదో కొన్ని కష్టాలు వస్తే కదా నీ సామర్థ్యం ఆ డెప్త్ ఏంటో బయటకు వచ్చేది. నువ్వు ఉంటే ఆ ప్లేస్లో నీకు తగిలితే అవన్నీ అర్థమవుతాయి. మాకు చెప్పడానికి వచ్చా అంటారేమో. నాకు కొడుకున్నాడు, సరిగ్గా 17 ఏళ్ళ కొడుకువాడు. నాకు బయట పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నప్పుడు తెలియకుండానే కళ్ళ నిండా నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకంటే నా కొడుకు మాట్లాడలేడు, నడవలేడు, అమ్మ అని పిలవలేడు, వాడు నాన్న అని పిలవలేడు, వాడు ఇంట్లోనే ఉంటాడు. వాడు అన్నిటిని పాస్టమ్ గారు చూసుకుంటుంది. రోజు చాలామందిని వాడికి ఫిట్స్ వచ్చినప్పుడు వాడిని అసలు చూడలేము. చాలామంది దగ్గరకు వచ్చి, అన్నా ఈ బాధ ఎప్పుడు కనపడనివ్వకుండా ఎట్లా నవ్వుతున్నావన్నా, ఏంటన్నా ఏంటి ఇంట్లో మీ పిల్లాడు ఏంటి పరిస్థితి ఏంటి అని చెప్పి, అసలు ఎట్టున్నావన్నా నువ్వు వచ్చి వాకింగ్ చెప్తుంటే మాకు ఎలాగ ఉంటుంది, అసలు ఏంటి ఇంత పెయిన్ అనుభవిస్తే ఎలా వాకింగ్ చెప్పగలుగుతున్నా అని చెప్పేసి మాట్లాడతారు. నేను చెప్పాను, నన్ను దేవుడు బలపరచడానికి వాడుకోవడానికి దేవుడు నాకు అనుమతించిన శ్రేష్టమైన వరం నా కొడుకు అని చెప్పా. స్తోత్రం. వాడికి ఫిట్స్ రావాలి, నేను మోకాళ్ళుంచి ప్రార్థన చేయాలి. నాకంటూ ఒక నొప్పి లేకపోతే ఎంత పవిత్రంగా నేను బతకలేనేమో. నాకంటూ ఒక ముళ్ళు లేకపోతే మీకు బలమైన వాక్యం చెప్పే స్థితిలోకి రాలేనేమో. నాకంటూ ఒక శ్రమ లేకపోతే ఎదుటివాడి శ్రమను అర్థం చేసుకునే మనసు నాకు వచ్చేది కాదేమో. నాకంటూ కన్నీళ్ళు వచ్చిన అనుభవం లేకపోతే మీ కన్నీళ్ళు తుడిచే స్థాయికి నేను ఎదిగేవాడిని కానేమో. అది పుట్టిన తర్వాత 2 ఏళ్ల తర్వాత పాప పుట్టింది. ఒక్కరోజే పాప బతికింది, పాప చచ్చిపోయింది. నేనే తీసుకెళ్ళాను, మట్టికాడ తీసుకెళ్ళాను, శ్మశానానికి తీసుకెళ్తే అయ్యా నువ్వు తండ్రివి కదా మొదటి ముద్దను వేయి బాబు అన్నారు వాళ్ళు పెద్దాళ్ళు, పాస్టర్ గారు వాళ్ళు. అప్పుడు దాకా బాగానే ఉన్నాను, ముందు ఏడ్చాను, కళ్ళ నీళ్ళు వచ్చినాయి. తర్వాత మట్టి అయిపోయేసరికి అసలు చేతులు దాట్లా అలాగనే కప్పుకొలిపోయా. ఆ మొదటి ముద్ద ఏడుస్తా వేసా తెలియకుండా. ఈరోజు కూడా నా కళ్ళ ముందే ఉంది. ఇక సేవలోకి వచ్చా. ఎన్ని నిందలో, ఎన్ని వెన్నుపోట్లో, ఎన్ని తగిలిన గాయాలు ఉన్నాయో, ఎన్ని కష్టాలు చూసుకుంటూ వచ్చాను, ఎన్నిసార్లు అవమానాలు పాలయ్యాను. రే మన దేవుళ్ళని వదిలిపెట్టి, మన పరిస్థితిని, మన గుళ్ళని వదిలిపెట్టి పోయి ఆ యేసుప్రభుని నమ్ముకున్నాం, అందుకేరా నీకు ఉసురు తగిలిందేమోరా అని చెప్పిన వాళ్ళు ఎంతమంది నా చుట్టాలు. మీరు ఎన్నన్నానరా, నేను నమ్మిన యేసు ప్రభువే నిజమైన దేవుడు,
మీరు 1,00,000 చెప్పండి, నేను నమ్మిన దేవుడే నిజమైన దేవుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలం ఉన్న దేవుడు ఆయనే. అంతెందుకు పోయిన సంవత్సరం టైఫాయిడ్ వచ్చింది. టైఫాయిడ్ పూర్తిగా అలా తగ్గింది లేదో, కాలుకి పెద్ద సరిఫ్ వచ్చింది. అసలు అదొక రకమైన పెయిన్, ఆ నొప్పి అసలు భరించలేం. ఈలోగా నాన్నకు బాగలేకపోతే ఒంగోలు రిమ్స్లో హాస్పిటల్ తీసుకెళ్ళాం. 3 రోజులు అక్కడే ఉన్నాను. అక్కడే ఒంగోలు రిమ్స్లో నాన్న బెడ్ కింద అక్కడే పండుకున్నాను నేను మొన్న పోయిన సంవత్సరం. ఈలోగా ఇంటికాడ అబ్బాయికి ఎమ్మటెమ్మట 7 సార్లు ఫిట్స్ వచ్చిందని చెప్పేసి కబురు పెట్టారు. నాన్న ఇంటికి వెళ్ళి అబ్బాయిని చూసి వస్తానంటే, వద్దయ్యా నువ్వు పావద్దురా అని నా చేయి పట్టుకున్నాడు మా నాన్న. నాన్న ఇంటికి వెళ్ళి వస్తానన్న. ఈలోగా ఇంట్లో ఉన్న చర్చిలో ఉండే పిల్లలు, కరుణా స్వాతిని 2 పిల్లల్ని వాళ్ళ అమ్మాళ్ళు ముందు మీ కాడు పెంచండి అయ్యా అని చెప్పిస్తే, బిడ్డలు నా కాడే ఉన్నారు. బిడ్డలిద్దరు డాడీ అని పిలుస్తారు. వాళ్ళిద్దరికి టైఫాయిడ్ వచ్చింది. అప్పటికే వాళ్ళ కళ్ళు ఎర్రంగా వచ్చేసి వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్లే పరిస్థితిలో శనివారం పూట. ఈలోగా వాళ్ళని అద్దెంగా తీసుకొచ్చాను, బ్లడ్ టెస్ట్ చేయించాను. ఈలోగా ఫోన్ వచ్చింది, నాన్నకు బాగా సీరియస్గా ఉందయ్యా అని. ఇటు పిల్లోడికి ఫిడ్సు, ఇటు పిల్లకి ఇంట్లో బాగలేదు, నాన్న మంచం మీద ఉన్నాడు, నాకు ఆరోగ్యం బాగలేదు. వాళ్ళని రావునతుల హాస్పిటల్కి పిల్లని ఇంకో పాస్టర్ గారికి ఇచ్చి పంపించేసి నేను అక్కడికి వెళ్ళేసరికి నాన్న చనిపోయాడు. శవం అక్కడే ఉంది. హాస్పిటల్లో ఉన్న బిడ్డలకి మందులకు ఒక 7,000 డబ్బులు కావాలని ఫోన్ చేశారు. ఇదిలా ఉండగా కిడ్నీలో రాయి వచ్చింది ఆ నెలలోనే. ఇదిలా ఉండగా చెప్పశక్కాని పరిస్థితులు ఒక పెద్ద హాస్పిటల్కి తేజను మళ్ళీ నాన్న మట్టి చేసిన తర్వాత మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళాల్సి వచ్చింది. ఒకే రోజు ఇంచుమించు 12,000 గడుచుకున్నారు వాళ్ళు ఓన్లీ టెస్టులకే. 1 కాదు 2 కాదు, ఎన్ని కష్టాలు అలాగా ఆవరించాయో నాకు అనిపించింది. నర్సరావుపేట హాస్పిటల్లో కూర్చుంటే పాస్టర్ గారు ఫోన్ చేశాడు. అన్నా వందనాలన్నా అంటే, వందనాలన్నా ఎక్కడున్నావనంటే, హాస్పిటల్లో ఉన్నానన్నా అన్నాను. ఇప్పుడు హాస్పిటల్ ఏం చేస్తున్నావు ఏంటంటే, ఎగ్జామ్ రాస్తున్నా అని చెప్పా. తప్పే ఉంది, ఎగ్జామ్ రాస్తున్నానన్నా, ఎగ్జామ్ రాస్తున్నా అలా. ఏందన్నా నువ్వు చెప్పేది? హాస్పిటల్ ఎగ్జామ్ అంటే, అదే అన్న పిల్లాడికి బాగాలేకపోతే వచ్చానన్నా. అవునన్నా. మొన్నగా నాన్న చనిపోయింది. అవునన్నా. ఎన్ని ఇలా అలుముకున్నాయో జీవితంలో నాకు అనిపించింది. అవి రావాలి. వరద బాగా ఉధృతంగా వచ్చేటప్పుడు మన వర్షాలకు లారీలే కొట్టుకుపోయినాయా, కార్లే కొట్టుకుపోయినాయా, పెద్ద పెద్ద ఇళ్ళే కొట్టుకుపోయినాయి. ఇప్పుడు కూడా వీడియోస్ చూస్తూ ఉంటాం. కానీ వరద బాగా వచ్చేటప్పుడు అన్నీ పడిపోతాయేమో, ఈతకు అలవాటు పడిన చేప పిల్ల మాత్రం ఏటికి ఎదురెదుకుంటా పోద్ది. చెప్పకూడదాం గట్టిగా గట్టిగా. దేవునికి మహిమగలనుగాక. కష్టాలు రావాలి, కష్టాలకు ఎదురీదుకుంటూ పోయి నిజ క్రైస్తవులుగా చేప పిల్లలుగా బతుకుదుముగాక. కొడదాని చెప్పలు గట్టిగా ఒకసారి. హల్లెలూయా హల్లెలూయా. నా అక్క చెండారా, నా అన్నలారా, నా పెద్దలారా, ఏ కష్టంతో ఇక్కడికి వచ్చారో, ఏ కన్నీళ్ళతో ఇంట్లో కుమిలిపోతున్నావో, ఏ శ్రమ నిన్ను పట్టి పీడిస్తూ ఉందో బాధపడమాక. దేవునికి ట్రైనింగ్ ఇస్తున్నాడు. స్తోత్రం. బాధపడమాక. దేవుని ధైర్యపరిచే దేవుడు. నీ ద్వారా 100 మంది కన్నీళ్లు తొడవాలని నిన్ను దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. ఈవేళ అందరూ చచ్చిపోయింది, మనం చచ్చిపోకూడదువా? 100 మంది కన్నీళ్లు తుడిచాకే ఊపిరి పోవాలా గట్టిగా. కొంతమంది ఆమెను ఊపిరి పోవాలంటే, అన్నా ఈ పూట పోతే పోనీ అబ్బా. స్తోత్రం. కాదులయ్యా, బరిగోళ్ళకి మేము ఆదేశేవాళ్ళు లేరు, పాలు తీసేవాళ్ళు లేరు, ఇప్పుడే పోతే అట్టయ్య నేను అన్నాడు చూస్తున్నారు కొంతమంది. స్తోత్రం. నువ్వు బాగాలే కానీ బరిగోడ్లు అమ్ముకోవటం ఎంతసేపు ఇంట్లో వాళ్ళకే. స్తోత్రం. పలకట్లేదు ఏంటో మరి. హల్లెలూయా. నా అక్క చెండారా, దేవుడి శ్రమలకు అప్పచెప్తాడు. దోషం పెరిగినప్పుడు అప్పచెప్తాడు. నువ్వు దారి తప్పినప్పుడు అప్పచెప్తాడు. పవిత్రంగా బతుకుతున్న నీ విశ్వాసాన్ని బలపరచడానికి కూడా కొన్ని పరిస్థితులకు దేవుడు నిన్ను అప్పచెప్తాడు. ఈరోజు నీకు వచ్చిన కష్టం దేన్ని బట్టి వచ్చిందో ఒకసారి ఆలోచించు. నీకు వచ్చిన శ్రమ దేన్ని బట్టి వచ్చిందో ఒకసారి ఆలోచించు. శాప పాప దోషమా అయితే ఒప్పుకుందాం. స్తోత్రం. దేవుని పాదాల కాడ అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఒప్పుకుందాం. ఏదో ఒక దోషం, ఏదో ఒక పాపం,
ఏదో చెడిపోయిన మాట ఏదో మన తలకాయలో ఏదో ఒక మూలన ఉంటుంది. వాక్యం అనే చీపురి కట్టతో ఇవాళ చెత్తంతా ఊడుద్దాం. హృదయాన్ని దేవుని కొరకు పరిశుద్ధంగా స్థిరపరచుకుందాం. స్తోత్రం, హల్లెలూయా. నాలో ఏ పాపం ఉండేదని ఎవడని చెప్పగలడా? ఈవేళ చెప్పే అంత దమ్ము ధైర్యం ఒక్క యేసయ్య మాత్రమే చెప్పగలడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించని సవాలు విసిన దేవుడు ఆయన. ఈ రాత్రి వాక్యం వింటున్న దేవుని పెట్టారా, ఒకవేళ దోషం నీలో ఉంటే దెబ్బలు తగులుతున్నాయేమో, దోషాన్ని వదిలిపెట్టాయి. ఒకవేళ మార్గం తప్పావేమో, దెబ్బలు తగులుతున్నాయేమో, తిరిగి మార్గంలోకి రా. ఒకవేళ చక్కగా పవిత్రంగా బతుకుతూ దేవుని చిత్తం నెరవేరుస్తూ నీతి కలిగి పరిశుద్ధి కలిగి దేవుని కొరకు రోషంగా బతుకుతున్నావేమో, నీ కష్టాలు వస్తున్నాయేమో, నిన్ను దేవుడు మంచి గొప్ప స్థాయికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. నేను ఒక ఉన్నత స్థాయికి దేవుడు తీసుకుని వెళ్ళిపోబోతున్నాడు. దేవుడు ఒక గొప్ప ప్లేస్ నుండి దేవుడు ఉంచబోతా ఉన్నాడు. ఏంటి ఎదురు దెబ్బలు, ఏంటి కన్నీళ్ళు, ఏంటి పరిస్థితి పేసి అక్కడ నువ్వు జంకాల్సిన పని. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. చెప్పకూడదాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు రావాలి, కష్టాలు రావాలి. ఏటికి ఎదురీదేటువంటి చేప పిల్లగా ముందుకు దూసుకొని పోవాలా. లోకానికి ధైర్యపరిచే వాళ్ళం ప్రార్థనా పరులు. లోకానికి ధైర్యం చెప్పేవాడు ప్రార్థనా పరుడు క్రైస్తవుడు. లోకానికి నిరీక్షణ అంటే తెలియజేసేవాడు క్రైస్తవుడు. ఈ కట్టె నిలువునా కాలిపోతున్నా, ఆయనే నన్ను చంపినా నేను ఆయన కొరకే బతుకుతున్నాడు ఒక భక్తుడు. ఎవరో యోబు గ్రంథం చివరి మాట చెప్పేసి ముగిస్తా. చెప్పనా ముగించిన చెప్పండి వాళ్ళు చేయి చూపించిన ఒకసారి, ఎందుకైనా మంచి రిజిస్ట్రేషన్ చేపిద్దామని. హల్లెలూయా. కొంతమంది ముందు కూర్చున్న దానికి ఏం పని బాటారే, పొద్దున నాకు పని ఉంటే అంటారని చెప్పా. యోబు గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం చూడండి. 13-15 చూడమా. ఇదిగో ఆయనే నన్ను చంపినను నేను ఆయన కొరకే. ఆయనే నన్ను చంపిన, ఎవరో దేవుడే నన్ను చంపినా సరే నేను ఆయన మాత్రం వదిలిపెట్టేవాడిని. అసలు ఒక విషయం చెప్పాలంటే, ఒక్కరోజున బిడ్డ చచ్చిపోతేనే ఈరోజు కూడా నా గుండెల్లో నొప్పి తగ్గకపోతే 10 మంది పిల్లలు ఒకే రోజు చచ్చిపోతే అటు తట్టుకున్నాడు ఆ మనిషి. సరే పిల్లల తర్వాత సంగతి, చర్మం అంతా ఊడిపోతుందంట. 30 చదవండి యోబు గ్రంథం. యోబు గ్రంథం 30 చూడండి అన్న. చాలామంది బైబిల్ దీలాక నా చర్మము నల్లబడి నా మీద నుండి ఏమైపోయిందట, చర్మం పై లేయర్ లేచిపోతా కింద ఊడిపడిపోతూ ఉందట. తీదురే కానీ 14వ అధ్యాయం ఉంటుంది. బతికుండగానే సన్నని పురుగులు యోబు శరీరంలో తిరుగుతూ ఉంటే పురుగుతో చెప్పుకున్నంట, నువ్వు నా తల్లివి, నువ్వు నాకు చెల్లివి అంటాడు. గోతితో చెప్పుకుని నువ్వు నా తండ్రివి అని ఒప్పుకుంటాడు ఆయన. అంత కష్టాన్ని అనుభవిస్తూ వచ్చినటువంటి యోబు అంటాడు, ఆయనే నన్ను చంపినా నేను ఆయన కొరకే బతుకుతా. ఈ చర్మం ఇలాగుని చీకిపోయినా సజీవుడైన దేవుని నా కళ్ళారా చూస్తా. స్తోత్రం, గట్టిగా. నేను వెళ్ళే మార్గం ఎంతమందికి వచ్చా పాట వచ్చా అందరికీ. శోధింపబడిన మీదట ఏందో అబ్బా బా. పిడుగురాళ్ళ మీద 2 ట్రైన్లు ఉంటాయి. ఒకటి సూపర్ ఫాస్ట్, పల్నాడు సూపర్ ఫాస్ట్ ఉంటుంది. రెండోది ప్యాసింజర్ ఉంటుంది. ఎప్పుడు ఆగిద్దో దానికే ఎక్కడ ఆగిద్దో. ఏదైనా సడన్గా జంక్షన్ వచ్చింది అనుకోండి, బెల్లంకొండ అక్కడ ఆగిద్దో గంట. అర్థమవుతుందా? నల్లపాటితో 2 గంటలు ఆగిద్ది. నడుకుల్లో ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతూ ఉంటుంది. సూపర్ ఫాస్ట్ ఉంటుంది, స్పీడ్గా వెళ్ళిపోద్ది. కొంతమందికి శోధించబడి మీద కానీ తర్వాత ఏందమ్మా అలాంటి పాటలు నోట్లో కాదమ్మా, గుండెల మీద ప్రింట్ అయ్యి ఉండాలా. నేను సగం మీరు సగం పాడాలా. పాట అయిపోయిన వాక్యం ముగించేద్దాం. నేను నా యేసుకే, అది గొంతు. నేను గట్టిగా నా యేసుకే శోధింపబడిన మీదట
నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా. అందరం నోరు తెరచి గట్టిగా స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. హల్లెలూయా. అద్భుతమైన పాట. పొలం పని చేసుకుంటే ఆ పాట పాడాలి. అంట్లు దోముకుంటే ఇంట్లో తప్పేమో ఆ పాట పాడుకోవాలా. అద్భుతమైన పాట. ఏ కష్టం రానోడు ఎన్ని అనుభవాలు చెప్తాడో తెలియదు, కానీ కష్టాలు వచ్చిన నోటికుండా వచ్చే అనుభవాలు కొన్ని జీవితాలను కడతాయి. స్తోత్రం. ఈ రాత్రి వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని పెట్టారా, నీ ఇంటికి శ్రమ వచ్చిందా? ఒకవేళ దోషం ఉందేమో ఒప్పుకో. నీ ఇంటికి కష్టం వచ్చిందా? దారి తప్పావేమో, తిరిగి దారిలోకి రా. ఆ దారి ఎవరో కాదు, యేసయ్యే ఆ దారి. పవిత్రంగా బతుకు, నీతిగా బతుకు, దేవుని చిత్తం నెరవేరుస్తున్న కష్టాలు వచ్చాయా? నిన్ను దేవుడు మంచి స్థాయికి తీసుకుని వెళ్ళిపోబోతా ఉన్నాడు. యేసేపుని హెచ్చించిన దేవుడు నిన్ను ఆత్మీయంగా దేవుడు హెచ్చించబోతా ఉన్నాడు. స్తోత్రం. దేవుడు గొప్ప స్థాయికి ఆయన ఉండే చోట నువ్వు కూర్చోబోతున్నావు రేపొద్దున. అంతే, ఇక నిరాక్షేపంగా మాట్లాడగలన విషయాన్ని. కనుక ఒంటరిగా కూర్చొని కన్నీళ్ళు పెట్టుకోవడానికి నువ్వు పుట్ల, వందల మంది కన్నీళ్లు తుడవటానికే నువ్వు పుట్టావు. స్తోత్రం. ఆలోచించండి. విద్యార్థికి వచ్చే పాఠాలు వేరు, ఉపాధ్యాయుడికి వచ్చే పాఠాలు వేరు. మీరు విద్యార్థులుగా ఉంటారా, ఉపాధ్యాయులుగా ఉంటారా? ఓరికి అర్థం కాల. మేము మిరపకాయలు పోయేవాళ్ళం అయ్యి అంటారా? విద్యార్థులుగా ఉంటారా, ఉపాధ్యాయులుగా ఉంటారా అడుగుతున్నా. సుమనన్న, విద్యార్థులు ఉపాధ్యాయులా? విద్యార్థులది ఏముంది? బడి పోయాడు, వచ్చాడు, వాడు ఎగ్జామ్ మీద రాసాడు, అయిపోయింది. కానీ వందల మందికి టీచింగ్ చెప్పే ఉపాధ్యాయుడికి ఎగ్జామ్స్ ఎక్కువే ఉంటాయి. స్తోత్రం. నీవు నేను ఆత్మ సంబంధంగా దేవుని పాదాల కాడ ఈ సమాజానికి క్రీస్తు బోధన తెలియజేసే ఉపాధ్యాయులుగా మార్చబడదుముగాక. శ్రమల్లో పాఠాలు నేర్చుకుందుముగాక. కష్టాల్లో వందల మంది ఓదార్చేటువంటి ధైర్యంతో నింపబడదుముగాక. ఈ రాత్రి ఏ కష్టంతో ఉన్నావో, నిరుత్సాహంతో నువ్వు ఇంటికి వెళ్ళడానికి వీలు, దేవుడే నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయన నీకు తోడై ఉన్నమాట వాస్తవం. శ్రమ రావడం వల్ల పాపం చేసే మనసు చచ్చిపోద్ది. శ్రమ రావడం వల్ల లోకం వైపు కన్నెత్తి చూడడానికి ఇష్టపడ్డ మనిషి శ్రమ రావడం వల్ల దేవునికి దగ్గర అవుతాడు. ఇందాక అక్క మాట్లాడతా, మొన్న ఫోన్ చేశారు అక్క వాళ్ళు. అన్నయ్య, మీరు దైవ సేవకులు చాలామంది వచ్చి ప్రార్థన చేశారు, మరి మేమైతే ప్రార్థన పెట్టుకోనుకుంటున్నాము, 5 రోజులు ప్రార్థన పెట్టుకోనుకుంటున్నాం అని చెప్పింది. మంచిదమ్మా అన్నాను. 5 రోజులు రోజుకొచ్చి ఒక పాస్టర్ గారు రావాలి మా ఇంటికి, అలాగ చక్కగా వాక్యం ప్రకటన చేయాలి, మా కుటుంబానికి అది ఆశీర్వాదం, మేము దానికి సిద్ధపడిపోయాం. 5 రోజులు ప్రార్థన పెట్టాలంటే నేను చాలా సంతోషపడ్డాను. మంచిదమ్మా అని చెప్పి సంతోషపడ్డాను. అంత దెబ్బతిన్న తల్లి ఇంత పరిస్థితిని ఓర్చుకుంటూ మళ్ళీ కుటుంబంలో 5 రోజులు ప్రార్థన పెట్టించడం అంటే చిన్న విషయం అయితే, కుటుంబానికి మేలు కలుగునుగాక, క్షేమము కలుగునుగాక, దైవ దీవెన కలుగునుగాక. అక్క ఇందాక ఒక మాట అంది, ఇంకా చిన్ని కొన్ని ఆగిని అన్నా, కొంచెం కంటి మసరా, కొంచెం నొప్పులు అంటున్నాడన్నా, వాడు రక్షణ కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడేమోనన్నా అని చెప్పింది సాక్ష్యంలో. చెప్పకూడదాం గట్టిగా గట్టిగా. నిజమే నిజమే, ఆ మాట దేవుడే పలికించిన మాట. అదే తమ్ముడు మహేంద్ర రక్షణ పొందునుగాక. గట్టిగా నాన్న తమ్ముడు, ఒక అన్నయ్యకి చెప్తున్నాను, దేవుడు నిన్ను తప్పించాడు ప్రమాదం నుంచి. ప్రతి తల్లి ప్రార్థన పెట్టెల మీద ఉంటుంది, దైవ సేవకులు ప్రార్థన పెట్టెల మీద ఉంటుంది.
ప్రతి ప్రార్థన అక్కడికి పోదు. భయానకమైన ప్రమాదాన్ని తప్పించాడంటే దేవుణ్ణి ఒక రాబోయే తరానికి దేవునిగా చేయబోతున్నాడు. ఆమేన్. కాబట్టి ఇంత గొప్ప మేలు అనుభవించిన మనం దేవునికి దగ్గరయ్యి దేవుని పాదాల కాడ ఒలీవ మొక్కగా నాటబడ్డం ఎంతైనా ఆశీర్వాదకరం. స్తోత్రం. మహీంద్ర కోసం ప్రార్థన చేయండి. ఆ బిడ్డక ఏమాత్రం ఎక్కడ వెనుకకు చూడక ప్రార్థనలో బలం ఉంది. కుటుంబం అంతా రక్షణ పొందటానికి ఆ బిడ్డ ఒక సాధనంగా వాడబడాలి. ప్రభుచితమైతే మాతో పాటు సేవకు రావాలా. ఏంది అందరూ ఆమెనన్నారు, మీరు కాదుగా, నువ్వైతే నేనన్నా, నేను రాలేనన్నా. మహీంద్ర రావటం సేవకు రావటం ఇష్టమని మీ అందరికీ చేయి చూపించండి. కొంతమంది వద్దు, ఎట్ట అత్తనామా గిజనాన్ని చేతినికే తరాసం చూసుకుందాం. స్తోత్రం కలుగాక. మంచిది. తమ్ముడి చిన్న వయసు బిడ్డ, ఆ బిడ్డకు దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలి, ఇంకా స్వస్థపరచాలి. నిజంగా మరి మీ అందరి చేతిని, మీ అందరి ఆశీస్సులు ఆ బిడ్డ మీద ఉండి సేవకు సిద్ధపరచును గాక. దేవుడి వాక్యం మనందరి గుండెల్లో స్థిరపరచును గాక. అందరూ మోకరిద్దాం. తమ్ముడి రా నాన్న, దా మైరా, అందరూ మోకరిద్దాం. దయచేసి అందరూ మోకరిద్దామా. 55 ఏళ్ళు పైచిలుకుంటే మోకాళ్ళు వేయొద్దు, వాళ్ళు వదిలేద్దాం. మిగతా వాళ్ళు కనుక మోకాళ్ళు అయిపోతే ఇప్పుడు పంపిస్తున్నా, మా పాస్టర్ గారిని పంపిస్తున్నా, ఒక్కొక్కళ్ళని పైకి లేపితే. ఇక మోకరిస్తావా? మోకరించగలుగుతావా? మోకరించు. నువ్వు కూడా మోకరించు. మయ్య కదా. అందరూ దయచేసి మోకరిద్దాం. మమ్మ కదా మోకరిద్దాం. వాళ్ళ పేర్లు నాకు తెలియదు, మళ్ళీ లేకపోతే మైక్లో చెప్తే కానీ మోకాళ్ళు వేయడం వాళ్ళు. ఏ మోకాళ్ళే పిచ్చి తల్లి. కళ్ళు మూసుకుందాం. అయ్యా అమ్మా, అందరు నిడువు మోకాళ్ళు వేద్దాం. క్లోజ్ యువర్ ఐస్. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడాడు. శ్రమలు వస్తున్నాయా? కష్టాలు వస్తున్నాయా? ఎదురు దెబ్బలు తగులుతున్నాయా? దెబ్బమ్మడి దెబ్బ తగులుతుందా? ఏం చేయాలో పాలుపోవట్లేదా? కన్నీళ్ళు ఆవరించాయా నీ జీవితంలో? ఒక్కసారి ఆగు. ఏదైనా దోషము నీలో ఉందేమో చూడు. కళ్ళు మూసుకో ఒకసారి. ఏదైనా పాపానికి సంబంధించిన ఆనవాళ్ళు నీలో ఉన్నాయేమో చూడు ఒకసారి. ప్రార్థనలో తగ్గిపోయి, పరిశుద్ధతను కోల్పోయి, ఇంట్లో వాక్యం ఉన్న సినిమాలు పెట్టుకుంటూ, సీరియల్ పెట్టుకుంటూ ఇష్టానుసారంగా బతికితే పాపం కాదా? దేవుడు ఊరుకుంటాడా? శత్రువుకి అప్పచెప్పినట్టుగా ఉంది బైబిల్లో ఇశ్రాయేలు వారిని. ఏ పాపం ఉందో, ఏ దోషం ఉందో ఈ రాత్రి ఒప్పుకుందామక్క. నీ తమ్ముడిగా, నీ అన్నగా, నీ ఇంట్లో ఒక బిడ్డగా చెప్తున్నానమ్మా. వాక్యం చెప్తుందయ్యా, ఏదైనా దోషం ఉందేమో వదిలిపెట్టా పాపాన్ని. దర్వాజాలు మారిస్తే పోయే పాపం కాదది. కిటికీలు మారిస్తే పోయే పాపం కాదమ్మా. ఆ మూలన ఈ మూలన బోరింగ్లు వేస్తే పోయే పాపం కాదమ్మా. నువ్వు ఒప్పుకుంటే యేసు రక్తం ద్వారా కడగబడితే పోయిద్దా పాపం. ఒప్పుకోయి. రాత్రి అయినా కలువరిశిలో 2వ విధంగా పాపం ఒప్పుకున్నాడు. వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ పాపం ఒప్పుకుంది. రాహాబు అనే వేశ్య పాపం ఒప్పుకుంది. ఒప్పుకో పాపాన్ని. ఈ రాత్రి నీ జీవితాన్ని నూతనపరిచే ప్రభు ఆయనే. నీ జీవితాన్ని బలపరిచే దేవుడు ఆయనే. దోషము, శాప, పాపం ఉంటే కొన్ని శ్రమలు ఎదురవుతాయి. ఆయన నిన్ను మార్గం నడిపించినప్పుడు మార్గం తొలగి పక్కకి వెళ్ళిపోతే నీకు శ్రమలు ఎదురవుతాయి. ఎన్నోసార్లు ప్రభు మందిరంలోకి రమ్మని నిన్ను పిలిచాడు. ఎన్నోసార్లు ప్రార్థనకు రమ్మని ప్రభు పిలిచాడు. శ్రేష్టమైన దివ్య సత్య మార్గాన్ని కలముంతే ఎన్నోసార్లు దారి తప్పిపోయావు. నా ఇష్టం నేనంటూ తాగుడికి అలవాటు పడిపోయి, నా ఇష్టం అంటూ పేకాటకు అలవాటు పడిపోయి, నా ఇష్టం అంటూ ఇల్లు తాకట్టు పెట్టి, పిల్లల చెవులు తాకట్టు పెట్టి, కాళ్ళు తాకట్టు పెట్టి, కుటుంబంలో స్థలాలు తాకట్టు పెట్టి, కుటుంబాన్ని తాకట్టు పెట్టి మంచి మార్గంలో దేవుడు నడిపిస్తూ ఉంటే చెడు మార్గానికి అలవాటు పడి కుటుంబాన్ని వల్లకాటుగా మార్చుకున్నావేమో. కష్టాలు రావడానికి నీ సొంత నిర్ణయాలు కూడా ఒకసారి కష్టాలకు తీసుకువెళ్ళిపోయి ప్రమాదం ఉంటాయి.
పెద్దోళ్ళు ఒకటి చెప్తే నువ్వు ఒకటి చేస్తూ ఉంటావు, దేవుడు ఒకటి చెప్తా ఉంటే నువ్వు ఒకటి చేస్తూ ఉంటావు. నీ వల్లే కొన్ని కష్టాలు, కొన్ని శాప పాపదోషాల కష్టాలు అయితే, కొన్ని నీ సొంత నిర్ణయాలు, నేను బట్టిన దానికి మూడే కాళ్ళు అంటావు. ఒక్కోసారి అర్థం కాదు నీ జీవితం ఏంటో, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటావో అర్థం కాదు. ఒక్కోసారి నీ పిచ్చి నిర్ణయాల వల్ల నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం తల్లడిల్లిపోతా ఉంది. వేళ నువ్వు బాధపడేది కాక నిన్ను కట్టుకున్న భార్య కన్నీళ్ళు పెట్టుకుంటా ఉంది. నువ్వు బాధపడేది కాక నిద్ర లేస్తే మా నాన్నని చెప్పుకునే నీ పిల్లలు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. నువ్వు బాధపడేది కాక కుటుంబం అంతటా బాధపడుతున్నావు. నీకెందుకనేది నొప్పి అనిపించట్లేదు, నీకెందుకనేది బాధ అనిపించట్లేదు. ఇంకెంతకాలం నిన్ను బట్టి కుటుంబం బాధపడాలి? చేతిలో రూపాయి లేక, మందులకు డబ్బులు లేక, కుటుంబం అస్తవ్యస్తమైపోయి, ఎవరైనా చూడడానికి వస్తే ఒక 100 ఇచ్చిపోతాని చెప్పేసి ఎదురు చూసే స్థితి వచ్చేసిందే. నీ తప్పుడు నిర్ణయాల వల్ల ఎంత ప్రమాదం వచ్చింది ఇంటికి. ఇంకెప్పుడయ్యా నువ్వు మారేది? ఇంకెప్పుడయ్యా నువ్వు మారేది? ఇంకెప్పుడమ్మా నువ్వు మారేది? నష్టపోయింది చాలదా? నీ సొంత నిర్ణయం వల్ల ఎంత నష్టపోతే పిల్లలు దిగులు కూడా తింటూ ఉంటే మార్పు రాదా? నీ మూర్ఖం నీదేనా? దేవుడు నిన్ను మార్గంలో నడిపిస్తూ ఉంటే నీ సొంత నిర్ణయం వల్ల కొన్ని కష్టాలు తెచ్చిపెట్టుకున్నావు. జాగ్రత్త. దేవుడు ఆలోచన చెప్పే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడక, నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన. ఆయన అన్యాయం చేయుట అసంభవము. ప్రార్థన చేసుకో, 2 చేతులు పైకెత్తి. నిజమేనయ్యా, నా సొంత నిర్ణయాలు నన్ను బాధ పెట్టే నాకు అర్థమైంది. నేను బాధపడింది కాక నా కుటుంబం అంతా తల్లడిల్లిపోతూ ఉంది. ఇక నేను మార్చుకుంటానయ్యా, నా బ్రతుకకు మార్చుకుంటాను అనుకున్న వాళ్ళు